యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ రాత్రి ఈ ఫస్ట్ డే మీటింగ్కి విచ్చేసినటువంటి ఈ 40వ సువార్త సభలలో పాల్గొన్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో శుభాలు, దైవాశీస్సులు. ప్రభు మీ ఆసక్తిని బహుగా దీవించును గాక. దైవ సేవకులు అమ్మాజీ అమ్మగారు ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంతాల్లో చాలా సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ అనేక సంఘాలను నిర్మాణం చేసి కొన్ని వేల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించిన దైవజనరాలు వారు మీకు దైవజనరాలుగా ఉండటం అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. వారి కడుపున 12 బిడ్డలు పుట్టారు. తమ్ముడోళ్ళు జాజిరాజు గారు, చిన్న తమ్ముడు, ఇంకా బిడ్డలు నటరాజు గారు, ఇంకా ధనరాజ్ చిన్న తమ్ముడి పేరు నాకు తెలియదు. మరి వీళ్ళ తమ్ముళ్ళ పేర్లు నవీన్ కుమార్. బిడ్డలు నిజంగా భుజాల మీద వేసుకొని ఇంత చక్కటి సేవ అనేటువంటిది వారు కొనసాగించటం ఎంతో ఆశీర్వాదకరం. కుమారులు మరి భుజాల మీద వేసుకున్నటువంటి పరిచర్య ఇది డెవలప్ అయ్యి మరి ఇది 40వ సంవత్సరం వార్షికోత్సవం. ఎంత గొప్ప సంగతి. 40 లాంగ్ ఇయర్స్. చెప్పలు కొట్టిన గట్టిగా అందరూ. సో దిస్ ఈజ్ ద 40th ఇయర్ కన్వెన్షన్స్ అండ్ యానివర్సరీ. ప్రభు నిజంగా బిడ్డలకి ఈ ఏరియాలో తలాంతులు ఇచ్చి వాడుకుంటూ వస్తున్నారు. నేను ఫోన్ చేసినప్పుడు తమ్ముడికి చెప్పాను, నేను ఈ వారంలో 2-3 జిల్లాల్లో మీటింగ్స్లో పాల్గొంటూ వచ్చాను. నేను 2-3 జిల్లాల్లో పాల్గొన్నటువంటి మీటింగ్లో చుట్టూరు వర్షం పడింది కానీ గ్రౌండ్లో వర్షం లేదండి. మీటింగ్లో వారికి చెప్పాను, నేను మన మీటింగ్లో వర్షం పడదని చెప్పానండి. ఈరోజు సూపర్ ఎండ కాసింది కదా, చెప్పరేంటండి, విపరీతం వాయించి వదిలిపెట్టింది వాళ్ళ. నేను మాత్రం తుడుచుకుంటూ వచ్చాను అనమాట. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అందరూ అయిపోయారు, ఇక నేనే మిగిలానండి. నేను కూడా ఏం తక్కువ కాదు. ఇప్పుడు 5 గంటలు చెప్తా, వినేవాళ్ళు చేయొద్దండి మర్యాదగా. అంత అబద్ధం హల్లు ఇది. మొహమాటం తెచ్చారు కదా మీరందరూ. 5 గంటలు చెబితే కూర్చుంటారండి. ప్రియులరా, మనం ఎక్కువసేపు చెప్పం, కానీ నేను చెప్పేటువంటి ఈ గంట సేపు కూడా మీరు ఏం చేయాలంటే కదలకూడదు. ఎవరు చక్కగా కదలకుండా మీకు ఈ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు ఉన్నాయని చెప్పేసి పాస్టర్ గారు అనౌన్స్ చేశారు. అవి సజావుగా ఆఫ్టర్ మీటింగ్ అయిన తర్వాత జరుగుతాయి. ఈ చల్లటి వాతావరణంలో చక్కటి అట్మాస్ఫియర్. మీటింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా అందరం భోంచేద్దాం. దానికి ముందు మరి ఆత్మీయాహారం తినాలా వద్దా చెప్పరేంటండి? ఖచ్చితంగా తినాలి కదా. ఇది తింటేనే అది అరిగిద్ది, లేకపోతే అది అరగదు. ముందు ఇది తినాలి. అది అరగాలంటే ఏం తినాలి? ఇది తినాలి. మంచిది పిల్లరా, చాలా సంతోషం. మన వాక్యాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. చక్కగా కదలకుండా మెదలకుండా కూర్చుందాం. తలకాయ తిప్పొద్దు. మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని ఎవరు లేవద్దు. ప్రశాంతంగా కూర్చొని దేవుని యొక్క మాటలు వినబోతున్నాం. అమెరికా కాలిఫోర్నియాలో ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళకి ఒక పాప. వాళ్ళు ఆదివారం రెగ్యులర్గా చర్చికి వెళ్తుంటారు. వాళ్ళు ఒక చర్చి మెంబర్స్. వాళ్ళు ఆదివారం ఆరాధనకి వెళ్ళేటువంటి సభ్యులు. యథావిధిగా ఆరాధనకి వెళ్ళాడు ఒక ఆదివారం పూట. వాళ్ళు ఆరాధనలో కూర్చున్నారు భార్యాభర్తలు. వాళ్ళకున్న ఆ చిన్న పాప బ్యాక్ సైడ్ ఆడుకుంటా ఉంది. ఆ పిల్ల ఆడుకుంటూ సడన్గా పడిపోయింది. అప్పుడు చెప్పారు, అమ్మా మీ అమ్మాయి పడిపోయిందమ్మా అంటే ఆ పిల్ల పడిపోయి తలకాయ కొట్టుకుంటుంది. వీళ్ళు సడన్గా వెళ్ళి ఆ పిల్లని చూసి బాగా కంగారు పడి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్ గారికి చూపించారు. డాక్టర్ గారు మందులు రాశారు. ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ మందులు వాళ్ళు వాడటం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజులు ఆ మందులు వాడినా కూడా ఆ అమ్మాయికి ఆ తలకాయ తిప్పటం, అనారోగ్యం పోలా. ఏంటని చెప్పేసి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు, అమ్మ మీ అమ్మాయికి స్కానింగ్ తీపించాలమ్మంటే స్కానింగ్ తీపించారు. స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ పాపకి క్యాన్సర్ అనే రిపోర్ట్ వచ్చింది. అదిరిపోయారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు.
సంఘంతో కూడా కూర్చొని కన్నీరు కారుస్తున్నారు, మందులు తీసుకొని వచ్చారు, వాడుతున్నారు, కానీ ఇంకా తగ్గల. అప్పుడు ఎవరో చెప్పారట, అమ్మ మీ అమ్మాయికి క్యాన్సర్ పోవాలంటే మన అమెరికాలో పక్క రాష్ట్రంలో ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారి పేరు డాక్టర్ థియోడర్ రోస్. ఆయన దగ్గరికి వెళితే మంచిగా వైద్యం చేస్తాడు, తగ్గిద్ది అని చెప్తే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పి అన్నారు, ఆయన దొరకటం కష్టం, చాలా బిజీయెస్ట్ డాక్టర్, అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం కష్టమని చెప్పినారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక రోజున ఒక పల్లెటూరు కారు వెళుతూ ఉంది. సాయంత్రం అయింది, 6 దాటింది. ఈ కారు వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి చెడిపోయింది. డ్రైవర్ దిగాడు, క్యాబిన్ ఓపెన్ చేశాడు, కారు బాగు చేస్తున్నాడు, అది బాగవుట్లా. ఓనర్ కారులో కూర్చున్నాడు. అప్పుడు ఈ డ్రైవర్ చెప్పాడు, సార్ ఇది ఈ రాత్రి మొత్తం పట్టేట్టుంది, ఇది బాగోయట్లేదు, ఈ రాత్రి నేను ఎంత బాగు చేస్తాను, రేపు పొద్దున వెళదాంలేండి అని డ్రైవర్ గారు ఓనర్ గారికి చెప్పాడు. ఆ డ్రైవరు అలా చూసి, అదిగో సార్ దూరంలో లైట్ కనపడుతుంది, ఆ లైటు ఇల్లే అనుకుంటున్నాను, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత భోజనం వండించుకొని ఆ ఇంట్లో పడుకోండి, రేపు పొద్దున బాగా ఇద్దరని వెళ్ళిపోదాం అని చెప్తే, సర్లేరా నువ్వు బాగు చేయి అని చెప్పేసి ఈ కారు ఓనర్ గారు ఆ లైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇల్లే. డోర్ కొట్టాడు. ఒక మగ మనిషి ఇంటి ఆయన బయటకు వచ్చాడు. ఎవరండి మీరు? అక్కడ నా కారు చెడిపోయిందండి, మా డ్రైవర్ బాగు చేస్తున్నాడు, అది బాగోదంట, రేపు పొద్దున బాగైద్దంట, ఈ రాత్రి మీ ఇంట్లో పడుకుంటానండి, కొంచెం అన్నం వండి పెట్టండి, డబ్బులు ఇస్తానంటే రండి లోపలికి అన్నాడు ఆయన. లోపల తీసుకెళ్ళి వాళ్ళ భార్యని పిలిచాడు. అమ్మా ఇటరండి, ఎవరో కారు చెడిపోయిందంట, అక్కడ ఈ రాత్రి మన ఇంట్లో పడుకుంటా అంట, భోజనం వండమంటున్నాడు, డబ్బులు ఇస్తానంటున్నాడు, అది చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, వండుతాలేండి అని చెప్పి భోజనం వండి వాళ్ళ భర్తకు ఆ కారు ఆయనకి భోజనం వండి వడ్డించింది. వీళ్ళు భోంచేసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కారు ఆయన అడిగాడు ఆ ఇంటి ఆయన్ని, ఏమండి ఇప్పుడు దాకా మీ భార్య మనకి భోజనం వడ్డించింది కదా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన చెప్పాడు, ఆ లోపల గదిలో ప్రార్థన చేస్తుందండి, మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ మా అమ్మాయికి. అవునా, చూద్దాం పదా అని విందాం పదా అని ఆ తలుపు గడప దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు వింటున్నారు. ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది, అయ్యా నా కూతురికి క్యాన్సర్ తగ్గించయ్యా, అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నాడంట, క్యాన్సర్కి టాప్ అంట, డాక్టర్ థియోడర్ రోస్ అంట, ఆయన దగ్గరికి వెళితే మా అమ్మాయికి తగ్గిందంట, అపాయింట్మెంట్ కూడా ఎవడంట దొరకడంట సామాన్యంగా, అయ్యా ఆయన దొరికేటి చేయను ఆయన అని ప్రార్థన చేస్తుంటే, అప్పుడు ఈ కారు ఆయన ఇంటి ఆయన్ని అడిగాడు, ఏమంటే మీ భార్య ప్రార్థన చేస్తుంది కదా, మీ అమ్మాయికి క్యాన్సర్ అంట కదా, ఎవరో అమెరికాలో ఫేమస్ డాక్టర్ థియోడర్ రోస్ అంట, మీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి ఆయన చెప్పాడు, మాకేం తెలుస్తారు అంత పెద్ద డాక్టర్లు అంటే. ఈయనన్నాడు, నేనే డాక్టర్ థియోడర్ రోస్, ఐ యామ్ ద డాక్టర్ థియోడర్ రోస్. నా కారు ఎందుకు చెడిపోయిందో ఇప్పుడు నాకు అర్థమైంది, నేను వచ్చి మీ ఇంటి డోర్ ఎందుకు కొట్టానో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. ఈ మాట లోపల ప్రార్థన చేస్తున్న ఆడపడుచు విని పమిటి చెంగుతో కళ్ళమట నీళ్లు తుడుచుకుంటూ గబక్కన పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ గారు కాళ్ళ మీద పడింది. లే తప్పు నాన్న, అట్లా పడకూడదు నాన్న, లేమ్మా. సార్ అసలు మీరు అపాయింట్మెంట్ కూడా ఎవరంటారు కదా, దొరకరంటారు కదా, మీరే మా ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. అమ్మా తప్పులే, ఇదిగో నా అడ్రస్, నా విజిటింగ్ కార్డ్, నా ఫోన్ నెంబర్ దాని మీద ఉంది, రేపు పొద్దున్న 9 గంటలకు వచ్చేసేయండి నా హాస్పిటల్కి, నేనే మీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను నీ కూతురికి అన్నాడు. చేశాడు, తగ్గింది, బతికింది ఆ పిల్ల, ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. ప్రియమైనటువంటి జనాంగమా, ఈ రాత్రి కూర్చున్నటువంటి వారలారా, దేవుడు తలుచుకుంటే ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? అమ్మగారు అనేకమైనటువంటి స్వస్థత చేస్తారు, ఆమె హీలింగ్ ఉంది ఆమె చేతిలో. ఈ పరిసర ప్రాంతాల్లో నేను వచ్చినప్పుడల్లా వినేవాడిని, వింటున్నాను అమ్మగారు చేసినటువంటి స్వస్థత ప్రార్థనలు. ఆ స్వస్థత ప్రార్థనల ద్వారా అనేకులు బాగుపడ్డారు, ప్రభువులోనికి వచ్చారు. స్తోత్రం చెప్పండి.
తలకాయ తిప్పకూడదు. ఒకళ్ళు వెళ్తున్నట్టు చూస్తున్నారు, మీరు ఇటు వెళ్తున్నట్టు చూస్తున్నారు. కుక్క పిల్లంకి చూడకూడదు, ఇటు చూడాలన్నా. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. ఇంకా ఈ రాత్రి ప్రియమైన వారలారా, సబ్జెక్ట్ చార్ట్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాడుకొని మనం ముందుకి కొనసాగుదాం. ఒక వ్యక్తిని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి కొత్త వ్యక్తి ఏం కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన 2 ప్రయాణాలు చేశాడు. ఆ 2 ప్రయాణాల్లో ఏం కలిగిందో, ఏం జరిగిందో ఈ రాత్రి మీకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు క్లియర్గా ఎవరి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అలా చక్కగా ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మీరు మాత్రం కదలదని చెప్తే టక్కమంట ఒకళ్ళు లేచారు అప్పుడే. కాబట్టి చక్కగా కూర్చొని మాటలు విందాం. ఈ వ్యక్తి పేరు యాకోబు. చెప్పండి, యాకోబు గురించి 2 జర్నీస్. నెంబర్ 1 తీద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు ఇలా మనకు తెలియజేస్తున్నాయి. వారికి కార్డ్లెస్ మౌత్ ఇచ్చినట్టు బాగుండేది, బైబిల్ చదివేటువంటి వాళ్ళకి. రైట్, నేను తీస్తాను. లేకపోతే ఆదికాండము యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి, సులోగా చదువు నాన్న, వింటారు అందరు కూడాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి, సులోగా చదవమంటే పెద్దగా చదవద్దని కాదమ్మా, పెద్ద దగ్గర పెట్టుకోండి మౌత్. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలు. ఇప్పుడు 11వ వచనం చదువునన్న, మళ్ళీ 11వ వచనం స్టార్టింగ్. ఒక చోట చేరాడు ప్రొద్దుగుంకినందున. చాలు, ఈ పాయింట్ కోసం ఇదంతా చదివాం. నాతో పాటు మీరు కూడా ఈ మాట చెప్పాలి నాన్న, గట్టిగా తెలుగే. పొద్దుగూకినందున అనండి. నంబర్ 1 జర్నీ, మొట్టమొదటి ప్రయాణము యాకోబు గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన హారాము నుంచి బయలుదేరి ఆయన ప్రయాణం సాగించినప్పుడు పొద్దుగూకింది. పొద్దుగూకే ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో, నీకు నాకు ఏం జరిగిందో చూద్దాం. పొద్దుగూకినందున. నంబర్ 1 కిందకి రానన్న. 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో ఆదికాండంలోనే మనం ఈ 2 వచనాలు చదివేసుకుని మనం వాక్యం స్టార్ట్ చేయబోతున్నాం. 32వ అధ్యాయము 31-32 చదువుకుందాం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. చాలు, ఒళ్ళో పెట్టేసుకోండి బైబిల్స్ అన్ని నాన్న. తలకాయలు పైకెత్తండి, ఒళ్ళో పెట్టేసుకోమని పెట్టేసుకోవాలి. కొంతమంది ప్రొఫెసర్ లాగా చూస్తున్నారు. ఇంకా ఒళ్ళో పెట్టేసుకుని తలకాయల పైకెత్తి చక్కగా కూర్చోండి నాన్న. ప్రియమైన పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో 2 జర్నీస్ యాకోబు చేశాడు. నంబర్ 1 హారాము నుంచి బయలుదేరాడు, పొద్దుగుకింది. నంబర్ 2 జర్నీలో సూర్యుడు ఉదయించాడు. లేకపోతే సూర్యోదయమాయను అన్నాడు ఆయన. ఓకే, నంబర్ 1 జర్నీ పొద్దుగుకింది అంటే చీకటి పడింది. నంబర్ 2 జర్నీ సూర్యుడు ఉదయించాడు, వెలుగు ఆయనకి వచ్చింది. ప్రియులారా, యాకోబు గురించి మనం చాలాసార్లు వినుంటాం కదండి. యాకోబు అంటే ఏంటి? మోసగాడు అంటారు చాలామంది. ఈ రాత్రి చక్కగా వినండి మీరు. యాకోబు మోసగాడు కాదు. ఎందుకు సార్? మరి యాకోబు మోసగాడు అయితే నిన్ను యాకోబు అని ఎవరి పేరు పెట్టుకోమన్నారు? యాకోబు మోసగాడు అని అంటున్నారు కదా. మరి యాకోబులు బజార్లో అంటే వెళ్తున్నారు అనుకోండి, మన బజార్లో, అరే మోసగాడా అని పిలవచ్చు కాదు, మరి పిలవలేం. వినండి జాగ్రత్తగా. యాకోబు మోసగాడని మనం ఎక్కడ చెప్పుకుంటుంటామంటే సహజంగా అంటే అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగతనంగా అంటే మోసం చేసి కాజేశాడు కదా. ఓకే, మోసం చేసి కాజేశాడు కాబట్టి యాకోబు మోసగాడు అంటుంటాం సహజంగా. ఏమండి, అన్న జ్యేష్ఠత్వాన్ని కాజేసింది యాకోబు అంతటికి యాకోబు వెళ్ళి కాజేశాడా, లేకపోతే రెబెక్కా పంపించి నెట్టిందా? రెబెక్కా పంపిస్తే వాళ్ళ తల్లి రెబెక్కా పంపించి ఎల్లో నువ్వు జ్యేష్ఠత్వం తీసేసుకో, మీ అన్న తీసేసుకుంటున్నాడు, ఇదిగో ఈ లోపు నువ్వు గొర్రె చర్మం కప్పుకో, మీ నాన్నని పట్టుకుంటాడు
అప్పుడు తగిలిది చెయ్యి, ఎంట్రుకలు తగులుతాయి, నిన్ను ఆస్వాదిస్తాడు. ఎల్లు అనే రెబెక్కా చేసిన పనా, లేకపోతే యాకోబు అంతటికి యాకోబు వెళ్ళాడా? యాకోబు అంతటికి యాకోబు వెళ్ళలేదు. తల్లి ఎళ్ళు ఎళ్ళు అని నెట్టింది కాబట్టి వెళ్ళాడు, ఆ పని చేశాడు. కానండి యాకోబు సూర్యుడు ఉదయించే సబ్జెక్ట్ చెప్పుకుంటాం ఈ రాత్రి మనం. యాకోబు సూర్యుడు ఉదయించాడు తన జీవితంలో, నీతి సూర్యుడు ఉదయించాడు యాకోబు లైఫ్లో. అప్పుడేం జరిగిందో సూపర్ పాయింట్లు రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందు నంబర్ 1 ప్రియులారా, యాకోబు వెళ్తున్నప్పుడు హారాము నుంచి పొద్దు గూకింది. చెప్పండి మరోసారి మీరు. పొద్దు గూకింది అంటే చీకటి పడింది. అంటే చీకటి జీవితం చాలా మంది జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో చీకటి ఒకప్పుడు ఉంది. చెప్పే నాలో, వినేటువంటి మీలో. నానా వింటున్నారా? చీకటి ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఉందో అప్పుడు చీకటి పనులు చేసాం మనం. ఓకే, చీకటి పనులు యాకోబు కూడా చేశాడు. ఏంటో ఇప్పుడు మనము చూస్తాం కొన్ని నిమిషాలు. యాకోబు చీకటి బతుకులో ఉన్నప్పుడు కొన్ని రకరకాల పనులు చేశాడు. అయితే అసలు మోసం చేపించింది తల్లి. ఎవరండి? ఏమండి, ఒక ఇంట్లో 9 పిల్లలు ఉంటే తల్లి నలుగురిని ఒకే రకంగా ప్రేమించిద్దా, లేకపోతే ఒకళ్ళు ఇంకో రకంగా ప్రేమించిద్దా? ఇక్కడ చాలా మంది తల్లులు కూర్చున్నారు. నాన్న ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఒక ఇంట్లో 9 పిల్లలు ఉంటే నలుగురిని సమానంగా ప్రేమించాలా, లేకపోతే ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ పార్షియాలిటీతో ప్రేమించాలా? ఇదిగో రెబెక్కా, నువ్వెళ్ళు జ్యేష్ఠత్వం తీసేసుకో అని నెట్టింది యాకోబు మీద ప్రేమ. చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువై నెట్టి ఆ పని చేపించింది. ఏమండోయ్, ఈ రోజుల్లో తల్లులు చాలామంది పిల్లల్ని చెడగొడుతున్నారండి. నిజం సార్. పిల్లల్ని, చిన్న పిల్లల్ని వాక్యానికి పంపించకుండా, సండే స్కూల్కి పంపించకుండా, ప్రార్థనలకు పంపించకుండా, దేవుని ఆత్మతో నింపుదల కోసం రాకుండా ఇళ్లలోనే అట్టి పెట్టేసుకొని చాలామంది జీవితాల్లో పిల్లల్ని పాడు చేస్తున్నారు. అంటే వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థనలో బలపరిచి వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి నేర్పకుండా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మీరు చెప్పండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళాము మేము. ఆ ఇంట్లో భోజనం చేశారు. మాకు మీటింగ్ అయిన తర్వాత భోజనం పెట్టారు. మేము భోజనం చేసాం, అయిపోయింది. భోజనం చేసిన తర్వాత ఆ ఇంటి ఆడపడుచు, అన్నయ్య గారు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి అని చెప్పింది. సార్ నిలబెట్టామంటే నిలబెట్టింది. అన్నయ్య, కూతురు అన్నయ్య ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మ, అన్నయ్య ప్రార్థన చేయండి అంది. ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మ కోసం ప్రార్థన చేశాం. 2 మగపిల్లడు, అన్నయ్య వీడు మగపిల్లడు అన్నయ్య, వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు, కావాలంటే మీ సేవకు తీసుకెళ్ళండి అన్నయ్య అంటుందండి. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరికంట? ఆమెకి. ఎందుకంటే రూపాయి సంపాదించి పందిలో తిని పడుకుంటానికి. 2 వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడంట. ఏం చేయాలంట మేము? 10వ తరగతి 10 సార్లు తప్పితే నీకే పనికి రాకపోతే దేవుడు పనికి వస్తాడా? ఏమండి, నేను అన్నాను ఊరికో పట్టుకోలేక, అరే ఇట్రారా నువ్వు సేవకు వస్తావంటారా అన్నానండి ఆ పిల్లోడిని. అడన్నాడు, వస్తాను పాస్టర్ గారు అన్నాడు. దేనికి సేవకు రావాలనుకుంటున్నావురా అని నేను. రోజు కోడి మాంసం దొరికింది కానీ అన్నాడు. వీడు దుంపదేగా. అంటే ఏమనుకున్నాడు సేవ అంటే? కోడి మాంసం అనుకున్నాడు. తిక్కలోడా, చిన్నపిల్లడా, మీకు తెలియదురా, మేము పడుతున్నాంరా బాబు. సేవ ఈజ్ ఈక్వల్ టు చావు. సేవ అంటే మామూలు విషయం కాదు నాన్న అని చెప్పాను. ఇంత పెద్ద మీటింగ్స్ పెట్టిన తర్వాత రేపు జాజిరాజు గారికి, అమ్మగారికి 4వ రోజు పొద్దున్నే ఎన్ని లెక్కలు చేయాలో, ఎన్ని పేమెంట్లు చేయాలో వాళ్ళ చూడడం. రేపు ఇప్పుడు కాదు, 4వ తారీఖు పొద్దున్నే ఇన్ని మీటింగ్స్కి, ఇన్ని టెంట్లకి, లేకపోతే లైటింగ్లకి, మైకులకి. సేవ అంటే ఏమనుకుంటున్నారు? మేలకుండా కూర్చోటం అనుకున్నారు బైబిల్ పట్టుకొని. ఆడన్నాడు సేవ అంటే కోడి మాంసం దొరికింది కానీ. అంటే వాళ్ళ బాబాయ్ అంట పాస్టర్ అంట. వాళ్ళ బాబాయ్ ఏమంటే వీడు రోజు ప్రార్థనకు పోయాడంట మీటింగ్కి. మరి మా బతుకులన్నీ కోడి మాంసాలే సాయంత్రం పూట. ఆడు కూడా సేవ అంటే కోడి మాంసం ఉన్నాడు పాపం పిల్లోడు. తెలియలే పాపం. ఆడి నేను బాగా చెప్పా, కానీ వాడు చాలా స్ట్రాంగ్ ఉండే. సేవ అంటే చాలా కష్టాలు ఉంటాయన్నా కూడా అన్న తర్వాత అడిగా నేనండి, ఇప్పుడు వస్తామంటారా సేవకంటే? వస్తాను బాబురావు గారు, చేస్తానన్నాడు. నువ్వు కరెక్ట్ రా, చెప్పిన తర్వాత కూడా వస్తానంటున్నావు, రా
వాడు సేవ చేయి, సూపర్గా వాడుకుంటాడు దేవుడు అని చెప్పి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రెబెక్కా ఏం చేసింది? యాకోబుని పంపించింది, ఆశీర్వాదం కాజేసేటి చేసింది. అసలు ఆశీర్వాదం ఇతరకు కాదు, వాళ్ళ అన్నయ్య తీసుకోవాలి, పెద్ద కొడుకు. చిన్న కొడుకు నెట్టింది. తల్లులారా, ఈ రాత్రికాల సమయంలో కూర్చున్నటువంటి అమ్మలారా, మన ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని సమానంగా ప్రేమించే వాళ్ళు నిజమైన తల్లులా. స్తోత్రం చెప్పు గట్టిగా, కూర్చోటం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నంబర్ 1 పాయింట్ వస్తున్నాం ఇప్పుడు. యాకోబు హారాము నుంచి బయలుదేరినప్పుడు చీకటి పొద్దుగుక్కే బతుకులో, అంటే చీకటి బతుకులో ఉన్నప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, 2 పాయింట్లు ఈ ఫస్ట్ పాయింట్లో చెప్తాం. వెలుగు, సూర్యుడు ఉదయించాడు, తర్వాత ధ్యానం చేస్తాం. అస్తమించిన జీవితం, సూర్యుడు పొద్దుగుక్కాడు, చీకటి బతుకు. అసలు కడుపులో ఉన్నప్పుడే ఈ పనులు చేశాడండి యాకోబు. ఏం చేశాడు చెప్పండి మీరు? తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆ లోపల ఇంకొకడు, ఇద్దరు ఉన్నారు కదండి, 2 జనాలు ఉన్నారు కదా తల్లిగారి కడుపులో, రెబెక్కా కడుపులో 2 జనాలు ఉంటే అమ్మగారి కడుపులో వీళ్ళు ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని లాగుతున్నాడండి యాకోబు. ఎవరు కాళ్ళు పట్టుకుని లాగాడు? ఏమండి? ఏశావు కాళ్ళు పట్టుకొని గుంజుతున్నాడు. అంటే ఇతడు పైకి రావట్లా, బయటికి రావట్లా, బయటకు వచ్చేవాడిని కూడా రాని ఇట్లా. ఇదే మనస్తత్వం, చీకటి బతుకంటారు దీన్ని. ఏం జీవితం అండి? చీకటి జీవితం కడుపులోని స్టార్ట్ అయింది యాకోబుకు. చూడండి, అతడు రావట్లా, వచ్చేవాడిని కూడా రానివట్లా. చాలా మంది జీవితాలు కూడా ఇలాగ ఉంటున్నాయండి ఈ రోజుల్లో. ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఎందుకు స్వస్థత జరగట్లేదు? ఎందుకు ప్రభు నీ ఇంట్లో కార్యం జరగట్లేదు? చాలా మంది ఇళ్లలో కార్యాలు చేస్తున్నాడు కదా యేసు ప్రభు, మరి నీ ఇంట్లో ఎందుకు జరగట్లేదు అంటే చెప్పమంటారా? ఆల్రెడీ కొన్ని పాయింట్లు అమ్మగారు చెప్పేశారు ఇందాకడ. ఎందుకు జరగట్లేదు నీ ఇంట్లో కార్యాలు అంటే అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ. ఇతడు బయటికి రావట్లేదు, వచ్చేవాడిని కూడా రానివ్వట్లేదు. కొంతమంది బాగుపడేవాడిని కూడా బాగుపడినవారు. మరి ఇంకేం దేవుని చేస్తాడు కార్యాలు? మొన్న నేను తమిళనాడు వెళ్ళానండి. తమిళనాడు వెళితే ఒక ఆయన చెప్పాడు నాకు. ఒక ఆయన అంట పీతల వ్యాపారం చేస్తాడంట. పీతలు, ఆ పీతల్ని బుట్టలో వేసి టబ్బులో పడవలో ఎక్కించి నదిలో తీసుకెళ్తున్నాడు, నదిలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంకిద్దరు ముగ్గురు కూర్చున్నాడు ఆ పడవలో. ఈ పీతల ఓనర్ కూడా కూర్చున్నాడు. అంతలోకంట ఆ బుట్టలో నుంచి ఒక పీత పైకి వచ్చేస్తుందంట. ఆ పక్కన ఆయన చెప్పాడు పీతలు ఆయనకి, ఏమండి మీ పీతలు పైకి వస్తున్నాయండి అని చెప్పాడు. అప్పుడు ఈ పీతలు అని చెప్పాడు, డోంట్ వర్రీ, అవి ఆంధ్రప్రదేశ్ పీతలు అని చెప్పాడు. ఏంటంటే డోంట్ వర్రీ అంటాడు, ఆంధ్రప్రదేశ్ పీతలు అంటాడు. ఆంధ్రప్రదేశ్ పీతలు తమిళనాడు పీతలు ఉంటాయా సార్ అని అడిగాడు. ఉంటాయండి అని నేను చెప్పాడు. తెలుసా ఏంటి సార్ అసలు స్పెషాలిటీ? ఆంధ్రప్రదేశ్ పీతల్లో స్పెషాలిటీ ఏంటా? ఒక పీత పైకి వస్తుంటే దాని కింద ఇంకో పీత ఉండి గట్ట పట్టుకొని కాలు పట్టుకొని గుంజుతూ ఉంటుంది. దాని కింద ఇంకో పీత ఉండి గుంజుతూ ఉంటుంది. అంటే ఇది ఎక్కదో ఎక్కేవాడిని ఎక్కడేమో. హలో వింటున్నారు నాన్న? నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదం, నీకు బ్లెస్సింగ్స్, నీ పంట బాగా పండాలి, నీ పిల్లలకు జాబు రావాలి, నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలి, డూప్లెక్స్, మంచి కారు కొనుక్కోవాలి అంటే నీ హృదయం ప్యూర్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి కొంచెం నాన్న? దిక్కులు చూసేవాళ్ళు చెప్పండి, కొంచెం అటు ఇటు చూస్తున్నారు. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం. ఎలా ఉండాలి హార్ట్ నాన్న? ప్యూర్ హృదయములో. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. ఈ గుడిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన ఆకాశ వాక్యుళ్ళు ఉపదేశి నిన్ను దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశ వాక్యుళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆకాశ వాక్యుళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆయన ఒకసారి డోర్ ఓపెన్ చేశాడంటే దాన్ని ఎవరు తీయలేరు. అసలు ఎవరి వల్ల కాదండి. ఒకసారి నాన్న నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సంఘంతో కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఒక రోజున ఫలించి నీకు జవాబుతో పాటు నీ చేతికి చక్కటి ఫ్రూట్, ఆశీర్వాదం నువ్వు చేసావుగా. మరి నీ కూతురు విషయంలో, నీ కూతురు వివాహ విషయంలో, నీ కొడుకు జాబు విషయంలో, నీ పంట విషయంలో, నీ ఆదాయం విషయంలో, ఏమండి నువ్వు ఇల్లు కట్టుకునే విషయంలో చేసావు కదా. ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు
కడో. ఆయన మరువని దేవుడు. ఏమండి, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను. తల్లి ఎప్పుడు మరిచింది చెప్పండి మీరు? నాన్న, తల్లి ఎప్పుడు మరుస్తుందో చెప్పమంటారా? డాక్టర్లు అడగని చెప్తారు, మీకు నర్సులు అడగని చెప్తారు. వాటిని ఏమంటారంటే బెడ్ డెత్స్ అంటారు. బెడ్ డెత్స్ మీరు వింటూ ఉంటారు ఎక్కడన్నా కొన్ని చోట్ల. అంటే ఏంటంటే ఈ 9 మాసాలు మోసిన కల్లి ప్రసవిస్తుంటుంది. ఆ ప్రసవ వేదనతో నొప్పులు పడి 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 భయంకరమైన నొప్పులు పడి ప్రసవించింది పాపనో బాబునో. ఆ అలిసిపోయిన దాని మీద ఆ నొప్పులు పడి భయంకరమైన చెమట బట్టి అలిసిపోయి నొప్పులు పడిన దాని మీద ప్రసవించిన వెంటనే నిద్రపోయింది. ఎట్లా నిద్రపోయి తెలుసా? ఆదమరిచి చెయ్యి కన్న పాపం పీక మీదో కన్న బాబు పీక మీదో వేసిద్ది. ఇట్లా చాలామంది ఆదమరుస్తారని బైబిల్ చెప్తుంది. కానీ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. స్తోత్రం. ప్రియమైన పిల్లలారా, అయితే యాకోబు ముందు కొంచెం డ్యామేజ్ అయ్యాడు. అది ఇంకో పాయింట్ కూడా మనం చెప్పుకుంటున్నాం. మడుము పట్టుకున్నాడు. నెక్స్ట్ యాకోబు చీకటి జీవితంలో ఇంకొక కేటగిరీ ఏంటి తెలుసా? మంచి వంటగాడు అండి. మంచి వంటగాడు. ఏంటి వంటగాడు అవ్వటం తప్పేంటి పాస్టర్ గారు అనుకుంటున్నారు కదా మీరు? ఇప్పుడు దీంట్లో కూడా యాకోబుకి పాత బతుకే ఉందండి. పాత బతుకే ఎట్లా? ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను. యాకోబు ఏం వంట చేశాడు? ఏమండి, చిక్కుడుకాయల కూరేనమ్మా కాదా? కొంచెం చెప్పండి, నాకు తెలియదులే. కలగూర అండు చిక్కుడుకాయల కూర. ఆడవాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. చిక్కుడుకాయల కూర మీరు వండినప్పుడు ఎర్రగా ఉంటుందా లేకపోతే ఆకుపచ్చగా ఉంటుందా? చెప్పట్లేదు వీళ్ళందరూ. ఆకుపచ్చగా ఉంటుంది. అందరూ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటారా? చెప్పండి. కొంచెం చెప్పకపోతే చేలు ఎత్తిస్తా. చేలు ఎత్తండి. ఇప్పుడు కుడి చేయి ఎత్తండి. కొంచెం ఎత్తు పైకి. అంటే మీరు వింటున్నారు లేదు నాకు అర్థం కావట్లా. అలా చూస్తున్నారు. రైట్. చిక్కుడుకాయల కూర మీరు వండితే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు కానీ ప్రపంచంలో ఎవడైనా చిక్కుడుకాయల కూర వండినా కూడా ఎర్రగా ఉంటుందా? ఉండదు. పచ్చగానే. ఆ చిక్కుడుకాయలు పచ్చగా ఉంటాయి కదండి. మరి యాకోబు వండినటువంటి కూర ఎర్రగా ఉందేంటి? సమాధానం చెప్పట్లా. చూస్తున్నారు నా ఇంక జనం. యాకోబు వండిన కూర చిక్కుడుకాయల కూర, మనం వండే కూర ఆకుపచ్చగా ఉంటుంది. యాకోబు వండిన కూర ఎర్రగా ఉందంటే, ఇప్పుడు మనం బజార్లో అంటే వెళ్తుంటామే, చికెన్ తందూరి, చికెన్ మంచూరియా ఎట్లుంటాయండి? పచ్చగా ఉంటాయా? ఎర్రగా ఉంటాయంటే ఏం వేసాడు దాంట్లో? కలర్ వేసాడు. కలరింగ్ అన్నాడు ఒకసారి. కలరింగ్ అనండి. బాబోయ్ మీకు దండాలన్న బాబోయ్. కలరింగ్. యాకోబు కలరింగ్. ఇది ఏం కలరింగ్ అంటే? ఓరి నాయనో, యాకోబు చీకటి బతుకులో ఉన్నప్పుడు చాలా చాలా చేశాడు. యాకోబు కలరింగ్. హలో నాన్న, కలరింగ్ యేసు ప్రభు నమ్ముకున్నవాడు చేయకూడదు. నాన్న, చెల్లెమ్మ వింటున్నావా? నీకు ఆరోగ్యము, నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదం రావాలంటే యాకోబు సూర్యుడు అస్తమించిన పొద్దుగుక్కిన లైఫ్ మనకి ఉండకుండా ఉండునుగాక. ఆమె చెప్పుకోసారి. ఉండకుండా ఉండునుగాక. హలో నాన్న, వింటున్నారా? యాకోబు చీకటి జీవితము బద్దలైపోయింది. యాకోబు చిక్కుడుకాయల కూర వండేసేసాడు, ఎర్రగా వేసేసాడు. ఆ చికెన్ తందూరి ఎలా ఉంటుందండి? ఆ ఫ్లెక్సీల మీద వేస్తున్నారు సార్ ఈ మధ్యకాలంలో. కారులు వెళ్తున్నప్పుడు నేను చూస్తాను, ఫ్లెక్సీలు ఉంటుంది. ఆడు గుడిసె, హోటల్ ఏమో గుడిసాడు. ఇది హోటల్ ఏమోను 2 తాటేగులు గుడిసె హోటల్లో. ఫ్లెక్సీ ఏమోను ఎర్రగా పెడతాడు. అంటే ఎవడైనా చూసిన వెంటనే గబక్కన గుడిసెలోకి వెళ్ళి తింటానికన్నమాట. కలరింగ్ అంటే ఎర్రగా తయారు చేయటం అంటే ఏంటి అసలు? దానికి ఏమని పేరు పెట్టారు? కోడిపిల్లంట తల్లి కోడిని అడిగిందంట వెళ్ళి, అమ్మ మనుషులకి పుట్టిన వెంటనే పేర్లు పెడతారు, మనకెందుకు పుట్టిన వెంటనే పేర్లు పెట్టరు అని అడిగిందంట కోడిపిల్ల తల్లి కోడిని. అప్పుడు తల్లి కోడి అని చెప్పింది తెలుసా? అమ్మ మనుషులకైతే మాత్రం పుట్టిన వెంటనే పేర్లు పెడతారు, మనకైతే చచ్చిపోయిన తర్వాత పేర్లు పెడతారని చెప్పిందంట. చికెన్ తందూరి, చికెన్ మంచూరియా చెప్పడం కొంచెం, చికెన్ కబాబు చూసారా, చికెన్ 65 ఎర్రటి కలరింగ్ వేసాడు అబ్బాయి గారు. చీకటి జీవితము నేర్పే పాఠం, ఒక అమూల్యమైన విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పాలి. జాగ్రత్తగా వినాలి మీరు. ప్రజెంట్ ప్రపంచంలో జరిగినటువంటి సన్నివేశం
మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చీకటి పడేటువంటి జీవితం అంటే, చీకటి పడింది అమెరికాలో మొన్న, భారతదేశంలో కూడా చాలా సార్లు చీకటి పడింది. పోయిన నెలలో అమెరికాలో మిట్ట మధ్యాహ్నం 1 గంటకి టక్కమంట చీకటి పడింది. చీకటి పడే జీవితం నుంచి మళ్ళీ వెలుగులోకి వచ్చాం. అది పక్కన పెట్టండి. అమ్మగారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను వింటానే ఉన్నా. మరి మీరు ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ, నాన్న, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు ఒక వ్యక్తికి స్వస్థత చేసి అట్లా మాట్లాడతాడు, ఒక వ్యక్తికి సహాయం చేసి అట్లా మాట్లాడతాడు. ఇంకోటి అంటే చెప్పమంటారా, అమ్మగారు చెప్పిన పాయింట్ ఇంకొక పాయింట్ కలుపుతున్నా. దేవుడు వీటన్నిటి ద్వారానే కాదు, వీటన్నిటి ద్వారా మాట్లాడతాడు, సూచనలు చూపించడం ద్వారా కూడా మాట్లాడతాడు. అకాయ్, నీకు చాలాసార్లు మాట్లాడాడు, నీకు అర్థం కాల. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత కానీ, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, లేక దైవ సేవకురాలు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మందిరంలో కానీ దేవుడు నీతో చాలా సార్లు మాట్లాడాడు, కానీ నీకు అర్థం కాల. ఇప్పుడు అర్థమై చూడు, చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రియమైన వారులారా వింటున్నారా? నిన్నగాక మొన్న పొద్దున ఒక సంఘటన జరిగింది ఇరాన్ దేశంలో. ఇరాన్ దేశపు అధ్యక్షుడు అబ్రహమీ రోస్ అనేటువంటి ఆయన, ఇబ్రహీం రైసీ, నిన్న సడన్గా చనిపోయాడు. ముందొక హెలికాప్టర్, వెనకాలకు హెలికాప్టర్, మధ్యలో ఈయన హెలికాప్టర్. సో 3 హెలికాప్టర్లు వెళ్ళి డ్యామ్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. ముందున్న హెలికాప్టర్కి ఏం గాల, వెనకాల ఉన్న హెలికాప్టర్కి ఏం గాల, ఈ ఇరాన్ అధ్యక్షుడు ఉన్న హెలికాప్టర్కే డ్యామేజ్ అయింది. ఎందుకు తెలుసా మీకు? దేవుడు మాట్లాడే పద్ధతి చూపిస్తున్నప్పుడు మీకు దేవుడు మాట్లాడే పద్ధతి మీరు నేర్చుకోండి. అనేక రకాలుగా మాట్లాడతాడు, అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఈ విధానం కూడా తెలుసుకోండి మీరు, దేవుడు మీతో మాట్లాడే విధానం. అయితే మొన్న ఏం చేశారంటే, వీళ్ళు పోయిన నెలలో ఇజ్రాయిల్ దేశంలో పూరీము పండుగ చేశారు. అది ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, పూరీము పండుగ. ఆ పూరీము పండుగ ఎందుకు చేస్తారంటే, హామాను అనేటువంటి వాడు ఇశ్రాయేలుని, యూదుల్ని చంపాలని చూశాడు. దేవుని బిడ్డల్ని ఎప్పుడైతే హామాను అనేటువంటి మోసగాడు చంపాలని చూశాడో, మొర్దెకై అండ్ ఎస్తేర్ ఇద్దరు ఉపవాసం ఉండి, యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే హామాను అవుట్, విరోధి చచ్చిపోయాడు దేవుడి చేతిలో. ఎవరినైతే చంపాలనుకున్నాడో వాడే చచ్చిపోయాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఆ యొక్క రాజ్యంలో పండగ చేశారు, పెద్ద పండగ. ఆ పండగ ఎక్కడ చేశారు తెలుసా? ఆ రాజుగారి కోటలో కూడా చేశారు. షూషన్ అనేటువంటి కోటలో కూడా చేశారని ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. షూషన్ అనేటువంటి కోట ఇప్పుడు ఎక్కడో తెలుసా మీకు? ఇరాన్. నౌ ద షూషన్ ఇన్ ఇరాన్. వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే పండగ చేశారో, ఆ విరోధి చచ్చిపోయినప్పుడు ఆ పండగ చేసినటువంటి పండగ పేరు పూరీము పండగ. అది బైబిల్లో ఉంది, ఎస్తేరు గ్రంథంలో. ఆ పూరీము పండగ చేసినప్పుడు పౌర్ణమి వచ్చింది. వినాలి జాగ్రత్తగా. పోయిన నెలలో పూరీము పండగ కూడా పౌర్ణమి వచ్చింది. పూరీము పండగ ప్రతి సంవత్సరం చేస్తారు, కానీ పూరీము పండగ రోజున పౌర్ణమి రాదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చింది. ఎప్పుడన్నా ఒకసారి పూరీము పండుగ రోజున పౌర్ణమి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పౌర్ణమి ద్వారా, ప్లానెట్స్, గ్రహాల ద్వారా. గతంలో పూరీము పండుగ రోజున పౌర్ణమి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పుట్టాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ పుట్టాడు. అమెరికాలో చాలా సంఘటనలు జరిగినాయి. దేవుడు మాట్లాడే పద్ధతి ఇలా ఉంటుంది. నేను పోయిన నెలలో చెప్పాను, దేవుడు పూర్వీము పండుగ రోజున పౌర్ణమి ఇచ్చాడంటే ఏదో జరగబోతుందని చెప్పా. ఇరాన్ దేవుని బిడ్డల మీద, యూదుల మీద యుద్ధం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు అవుట్. అతను ఏం చెప్పాడు తెలుసా నాన్న? ఏం చెప్పాడంటే, ఇస్రాయేలు అని పేరు భూమి మీద లేకుండా చేసేస్తా, అందరిని చంపేస్తా యూదుల్ని అన్నాడు. పాపం వాడే చచ్చిపోయాడు. వింటున్నారా చెల్లెమ్మ? దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు. ఎవరైతే మనకు విరోధిగా ప్లాన్ చేస్తారో, ఉరులొడ్డుతారో, మనల్ని శపిస్తుంటారో, మనల్ని కొడతారో, మనల్ని తిడతారో, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ పొలం పక్కన అవ్వచ్చు, నీ కొలిగ్ అవ్వచ్చు, నీ ఆడపడుచు అవ్వచ్చు, నీ తోబుట్టు అవ్వచ్చు. ఏమండోయ్, మిమ్మల్ని
విపరీతంగా ఎవరైతే హింసిస్తూ ఉంటారో దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒక ఏటేస్తాడు అంతే. నాన్న, అది దేవుడు పద్ధతి. నువ్వు వద్దన్నా కూడా ఆయన ఊరుకోడు, ఆయన పని ఆయన చేసుకెళ్తాడు. గుర్తుపెట్టుకో. స్తోత్రం. దేవుడు మాట్లాడేటువంటి పద్ధతి ఇప్పుడు కూడా చూపించాను మీకు నేను. ఇప్పుడు చూడండి, దేవుడు ప్లానెట్స్ ద్వారా కూడా మాట్లాడతాడు, గ్రహాలలో మార్పులు ఇచ్చుడు ద్వారా మాట్లాడతాడు. మీరు గ్రహాల్లో మార్పులు అంటే బాబురావు గారు ఏంటి కొత్త చెప్తున్నారు అనుకుంటున్నారు. నేను కొత్త చెప్పట్లా, బైబిల్లోనే ఉంది. ఇప్పుడు సూర్యుడు నిలిపాడు యెహోషువ గ్రంథంలో. ఏమన్నాడు యెహోషువ? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాన్ లోయలో ఆగుము అన్నాడు. సూర్యుడిని ఆగటం, చంద్రుడిని నిలపటం ఎందుకు? మామూలుగానే యుద్ధం చేయొచ్చు కదా యెహోషువ, గెలవచ్చు కదా? నో, సూర్యుడిలో చంద్రుడిలో సూచనలు చూపించి నువ్వు గెలుస్తావు పో అన్నాడు. అమ్మా వింటున్నారా? దేవుడు మాట్లాడే పద్ధతి మీకు తెలియకపోతే బండలాగా ఉండిపోతారు మీరు. 100 సంవత్సరాలు ఉన్నా కూడా బండలాగా ఉండిపోతారు. ఆయన మాట్లాడుతుంది మీకు అర్థం కాదు. గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ ప్లానెట్స్. వింటున్నారా? ఇంకా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే మెట్టుల నీడ, సూర్యుడి మెట్టుల నీడ పైకి 10 మెట్లు వెళ్ళింది, కిందకి 10 మెట్లు దిగింది. ఓకేనా? అట్లా ఎందుకు చూపించడం దేవుడు? అంత అవసరం ఏంటి? గ్రహాల ద్వారా నీతో మాట్లాడతాడు, నువ్వు గ్రహించట్లా. బైబిల్లో ఉంది. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినటువంటి మిట్ట మధ్యాహ్నం చీకటి పడిందండి. మిట్ట మధ్యాహ్నం కంటికి చీకటి వచ్చేసింది యేసుప్రభు చనిపోయినప్పుడు. అంత అవసరం ఏంటంట? యేసుప్రభు చచ్చిపోయాడు రా, పదంటరా తీసుకెళ్ళి సమాధి చేయండి అనొచ్చుగా. ప్లానెట్లో సూర్యుడు టాకింగ్ విత్ యో. ఏమండోయ్ చెల్లెమ్మా, నాన్న, నీ కొడుకు, మళ్ళీ చెప్తున్నా, నీ కొడుకు జాబ్ విషయంలో, నువ్వు చేసే పని విషయంలో, నువ్వు చేసే వ్యాపార విషయంలో నీకు సక్సెస్, నీ ఫ్యామిలీ, నీ భర్త, నీ కుమారుడు, నీ కూతురు, నీ ఆర్థిక పరిస్థితి, దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే పద్ధతులు చీకటి పడిన జీవితం ఉండకూడదు, వెలుగుమయం అవ్వాలి. నిన్నగాక మొన్న 3 నెలల క్రితం ఇది ఒక చెప్పాలి మీకు. 3 నెలల క్రితం అమెరికాలో మిట్ట మధ్యాహ్నం సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మొన్న 3 నెలల క్రితం 3 నెలల క్రితం సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తెలుసా? నా చెయ్యి చూడాలి మీరు, నా చెయ్యి ఇటు చూడండి అన్న, నేను చూపిస్తున్నా. తూర్పు నుంచి అమెరికా మీదే వచ్చింది. దేవుడు మాట్లాడే పద్ధతి నీతో ఒక రకంగా మాట్లాడతాడు, నాతో ఒక రకంగా మాట్లాడతాడు, అమ్మగారులతో ఒక రకంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడే కొత్తగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాడు, ఒక 30 ఏళ్ళ నుంచి వస్తున్న సీనియర్లతో ఒక రకంగా మాట్లాడతాడు, ఇండియాతో ఒక రకంగా మాట్లాడతాడు, అమెరికాతో ఒక రకంగా మాట్లాడతాడు, ఇజ్రాయెల్స్తో ఒక రకంగా మాట్లాడతాడు, యూదులతో ఒక రకంగా మాట్లాడతాడు. మనం మాట్లాడిన పద్ధతి చూడండి, ఆశ్చర్యం వేస్తుంది మీకు. నా చేయి చూడండి అన్న. మొన్న పోయిన 3 నెలల క్రితం అమెరికా మీద సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు తూర్పు నుంచి పడమరకు వచ్చింది సూర్యగ్రహణం. 7 ప్లేసులను టచ్ చేసుకుంటా వెళ్ళింది సూర్యగ్రహణం. నీనెవే అనే ప్లేసులో స్టార్ట్ అయింది, నీనెవే అనే ప్లేసులో ఎండ్ అయింది. అమెరికాలో నీనెవే, ఆ బైబిల్లో కూడా ఉందలేండి అది, నీనెవే అనే ప్లేసులో. అమెరికాలో నీనెవే అనే ప్లేసులు 24 ఉన్నాయి. ఆ 24 పక్కన పెడితే నీనెవేలో సూర్యగ్రహణం మొన్న 3 నెలల క్రితం సంఘటన. నీనెవేలో స్టార్ట్ అయ్యి మళ్ళీ నీనెవేలో ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో 7 నీనెవే అనే ప్లేసుల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది మొన్న 3 నెలల క్రితం. నెంబర్ 1. 2017లో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అమెరికా మీద. అప్పుడు సేలం అనే ప్లేసులో సూర్యగ్రహణం స్టార్ట్ అయ్యి సేలం అనే ప్లేసులో ఎండ్ అయింది. అమెరికాలో 7 సేలం అనే ప్లేసులు ఉన్నాయి. సేలంలో స్టార్ట్ అయ్యి సేలంలో ముగిసింది. ఇప్పుడు నా చేయి చూడలేదు మీరు, ఇందాక ఇటు చూపించా. తూర్పు నుంచి పడమరకు వచ్చింది మొన్న సూర్యగ్రహణం. 2017లో వచ్చింది ఉత్తరం నుంచి దక్షిణంకి వచ్చింది. ఇటు చూడండి అన్న, ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వస్తే మొన్న సూర్యగ్రహణం ఇలా వచ్చింది, 2017లోది ఇలా వచ్చింది. ఇదే ఆకారం ఇంటూ గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా వెళ్ళింది, ఇది ఇలా వచ్చింది, ఇంటూ వచ్చింది అమెరికా మీద. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎలా ఉంటుందో, మీకు వినిపిస్తా అప్పుడు మీకు. సో సేలం అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యి సేలం అనే ప్లేస్లో ఎండ్ అయింది. 2017లో వచ్చింది. సేలం అంటే ఏంటి తెలుసా మీకు? శాంతి అని అర్థం. 2017 వరకు అమెరికా, దేవుడు అమెరికాని ఎన్నుకున్నాడో, అతి పెద్ద దేశంగా చేశాడో, ప్రపంచంలో టాప్ దేశం చేశాడో, అద్భుతమైన దేశం చేస్తే ఆ దేశంలో
శాంతి లేకుండా, మాట వినకుండా వ్యభిచారం చేస్తూ పాపం చేస్తున్నప్పుడు, అబ్బాయ్ ఇదిగో సేలములో స్టార్ట్ అయింది, సేలములో ముగిసింది, మీకు శాంతి ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు డేంజరస్ వ్యక్తులు అక్కడ ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ట్రంప్ అనేటువంటి ఒక బిలీవర్ని దేవుడు అమెరికాకి నిలబెట్టి శాంతిని తెచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? ట్రంప్ అప్పుడు గెలిచిన వెంటనే, ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చర్చిలకి వెళ్ళకపోతే యూ నీడ్ టు రీబ్యాప్టైజ్డ్ అన్నాడు. ఎవరైనా చర్చిలకి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు చర్చిలకి వెళ్ళటం అమెరికాలో మానేస్తే మళ్ళీ తిరిగి మీరు బాప్తిసం తీసుకోవాల్సిందే అన్నాడు. శాంతి లేనప్పుడు శాంతి ఇచ్చాడు. సేలం టు సేలం, నీనివే టు నీనివే, ఇది అమెరికా మీద ఇంటూ గుర్తు. ఈ రెండు గీతలు కలిసిన సెంటర్ పాయింట్ పేరేంటి తెలుసా? కార్బండేల్ అనే ఊర్లో ఆ రెండు గీతలు కలిసిన ప్లేస్. కార్బండేల్ అంటే ఏంటి తెలుసా? ఐగుప్తు నక్షత్రం అని అర్థం. అంటే ఐగుప్తుకి తీర్పు తీర్చినట్టు అమెరికా నీకు కూడా తీర్పు తీర్చుతా అన్నాడు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ పాయింట్ని ధ్యానం చేసింది నేను ఒకనే, ఇంకొక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు. దేవుడు మాట్లాడే పద్ధతి మీకు తెలుసా? అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇంటూ పెట్టాడు దేవుడు అమెరికా మీద. ఇంటూ పరీక్షలో మనం పాస్ అయితే టిక్ పెడతారు, పరీక్షలో మనం రాసినటువంటి ఆన్సర్ తప్పు అయితే ఇంటూ పెడతారు. అమెరికా నువ్వు ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? ఇక్కడ కూర్చున్నాం, మనకు తెలియట్లేదు, మేము చూస్తుంటాం, ప్రపంచ దేశాలు తిరిగే మనుషులు మేము. అమెరికా అడుక్కు తింటుంది ఇప్పుడు, తెలుసా మీకు? ఇంటూ పెట్టేశాడు దేవుడు. ఇంటూ అడుక్కు, బ్రెడ్ అడుక్కు తింటుంది. ఎందుకు తెలుసా? ఈ ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నారు, రష్యా ఉక్రెయిన్ మీద. ఉక్రెయిన్ దేశంలో 170% రొట్టె, గోధుమలు అక్కడే పండేది. ఇప్పుడు ఎన్ని బాంబులు వేసి పాడు చేశారు కదా, ఆ ఉక్రెయిన్ నుంచి అమెరికాకు కూడా వెళ్తుంది బ్రెడ్, రొట్టె. లేదు ఇప్పుడు రొట్టె అయిపోయింది. అమెరికాలో బజార్లో వీధులు అమ్మట పరిగెత్తున్నారు రొట్టె కోసం. జాబులు మొత్తం పోతున్నాయి, జాబులు అన్నీ పోతున్నాయి అమెరికా. ఇంటో గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ ప్లానెట్స్. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ ఇంట్లో ప్రవేశించినప్పుడు యూ నీడ్ టు సిట్ రైట్, సరిచేసుకొని నీ జీవితాన్ని చక్కబరుచుకో, అప్పుడు దీవిస్తాడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు రండి, యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు. అమ్మాయి చెప్పండి, చెప్పాలి కొద్దిగా స్తోత్రం చెప్పండి. చీకటి పొద్దుగుకి లైఫ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు ఏమండోయ్? మన నీతి సూర్యుడు ఎవరండి? యేసు ప్రభువారు. ఆయన నీతి సూర్యుడు ఉదయించాడు. ఈ రాత్రి నీకు కూడా ఉదయిస్తున్నాడు. ఇదిగో చూడు, యాకోబు జీవితంలోకి ఎప్పుడైతే సూర్యుడు ఉదయించి వెలుగొచ్చిందో, ఇప్పుడు చూడండి అసలు ఎట్లా స్టార్ట్ అయిందో. నంబర్ 1, దర్శనములు కలలు కన్నాడు. స్తోత్రం చెప్పు. ఏం కన్నాడమ్మా? దర్శనములు. చెల్లెమ్మ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయిస్తాడో, నీకు కూడా దర్శనము కలుగునుగాక. ఆమె చెప్పండి. దర్శనం కలిగింది ఇక్కడికి. ఎప్పుడు పాత జీవితం పోయింది, ఇక సూర్యుడు అస్తమించే బతుకు, డార్క్ డార్క్ డార్క్, చీకటి బతుకు. గుడ్ బాయ్ అన్నాడు యాకోబు. వద్దు, నాకొద్దు బాబు. యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు, వెలుగొచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు దర్శనము కలలు కన్నాడు. ఎక్కడా ఏమండి? ఇప్పుడు మనం ఇందాక చదివాం కదా, యాకోబు తలగడగా ఏం పెట్టుకున్నాడు? ఒక రాయి పెట్టుకుని అక్కడ నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఏం కలగన్నాడు? ఒక నిచ్చెన, ఆకాశము తట్టు, ఈ నిచ్చెన కొన, ఒక కొన పరలోకం మీద, ఒక కొన యాకోబు పడుకున్న చోట. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండేసరికి టక్కమంటలేసాడు యాకోబు. అరే ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందా సార్? యాకోబు గారు, నీ జీవితంలోకి యేసయ్య వచ్చేసాడు, వెలుగు సూర్యుడు వచ్చేసాడు, దర్శనం వచ్చేసింది నీకు. లేచాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు అన్నాడు, ఇది దేవుని సేన, ఈ స్థలము బేతేల్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? బేతేల్ అంటే ఏంటి? దేవుని మందిరము. బేతేల్ అంటే ఏంటమ్మా?
దేవుని మందిరం దేవుని స్థలమే, ఇంకొకటి కాదు. దేవుని మందిరము, దేవుని స్థలము. యాకోబుకి ఎప్పుడైతే నీతిశ్వరుడు ఉదయించాడో ఇక లైఫ్ మారిపోయింది. ఒక వెలుగు నాన్న. ఎప్పుడైతే లోకరక్షకుడు, జగద్రక్షకుడు, పాపుల విమోచకుడు, పవిత్రులను చేసేవాడు, పాపాన్ని పోగొట్టేవాడు మన గుండెల్లోకి వచ్చి వెలుగు, నీతిశ్వరుడు వెలుగు లోపలికి వచ్చిద్దో మన దరిద్రం అంతా పోయిద్దండి. నిజం సార్. ఏం పోయిద్దమ్మా? మన చెడు, మన చీకటి, మన పాత జీవితం అంతా పోయి కొత్త వ్యక్తులుగా అయిపోతాం. అంతే. ఏమైపోతాం? కొత్త వ్యక్తులు. మన ముఖంలో ఏం కలిగిద్ది? వెలుగు. ఎంత పెద్ద జబ్బు, క్యాన్సర్లు, రోగాలు, గుండె జబ్బులు మొత్తం మటుమాయం. స్తోత్రం. ఎప్పుడు? వెలుగు వచ్చినప్పుడు. ఎప్పుడండి? వెలుగు వచ్చినప్పుడు. వెలుగు ఎవరు? వెలుగు యేసు ప్రభువే. ఏమన్నాడు యేసయ్య? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనే ప్రపంచానికి వెలుగుమయం చేశాడు. నీ గుండెల్లో కూడా వెలుగిచ్చాడు, నాకు వెలుగిచ్చాడు, నీకు వెలుగిచ్చాడు. ఎప్పుడు? ఈ నీతి సూర్యుడు ఉదయించాడు. యాకోబు లైఫ్లో కూడా సూర్యుడు ఉదయించాడు, వెలుగు వచ్చింది. నంబర్ 1, దర్శనము కళ్ళు కన్నాడు. ఏమండి వింటున్నారా? కొంతమంది అండి దర్శనాలు కళ్ళు నమ్మరండి. వీళ్ళందరూ అట్టంటాడంటే నల్లమారి దెయ్యం పట్టిన బ్యాచ్ ఇది అంతా. ఏం బ్యాచ్ అండి? మీకు అర్థమైందో లేదో నా కానీ ఈ పదం నల్లమారి దెయ్యం బ్యాచ్. వీళ్ళు దర్శనాలు నమ్మరో, కళలు నమ్మరో, దొంగ దర్శనాలు అయితే బాగా నమ్ముతారో, దొంగ చేష్టలను అయితే ఇంకా బాగా నమ్ముతారో. ఇక్కడ కూర్చున్నారు చాలామంది. మీలో ఎంతమంది ప్రబుద్ధులు ఉన్నారో నాకు తెలియదు. మరి ప్రబుద్ధులు అంటే మీకు అర్థమైందా? ఏం లేదు, మొన్న నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, మార్తమ్మని. బాబురావు గారు వందనాలు సార్. ఏంటమ్మా? రేపు రాత్రి మా ఇల్లు ఓపెనింగ్ అండి అందండి. రేపు రాత్రి ఇప్పుడు చెబుతా ఏంటమ్మా? అసలు ఎన్ని గంటలకమ్మా? రేపు రాత్రి 3:36 కంటండి. 3:36 నల్లమారి దెయ్యమా? అంటే దెయ్యాలు తిరిగే టైంలో పెట్టేవేంటి ఇల్లు ఓపెనింగ్? నేను రాను అని చెప్పా. యేసుక్రీస్తుని నమ్ముకొని యాకోబులాగా వెలుగొచ్చినప్పుడు నువ్వు ఇక పాత జీవితం వంక వెళ్తారండి? ఎవరన్నా వెళ్ళరండి. మొన్న క్రికెట్ ఆడుతున్నారు మన ఇండియా దేశం వాళ్ళు. వీళ్ళు ఆడి అండి మన దేశం వాళ్ళు ఫైనల్కి వచ్చారు. ఎట్టకొట్ట పాపం ఫైనల్కి వెళ్ళారు మొన్న వరల్డ్ కప్. అటు ఎదురు ఎవరు వచ్చారంటే ఆస్ట్రేలియా వాడు వచ్చాడు. ఆస్ట్రేలియా ఫైనల్ జరుగుతుంది అహ్మదాబాద్లో. ఫైనల్కి వచ్చిన వెంటనే ఆస్ట్రేలియా వాడు అందరూ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి గ్రౌండ్లో దిగారండి. వాళ్ళు కానుకలు కూడా ఇస్తారండి క్రికెటర్లు. వాళ్ళు భలే లక్షల కానుకలు ఇస్తారు వాళ్ళు. ఆస్ట్రేలియా వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మోకరించి ప్రార్థన చేసి గ్రౌండ్లో దిగాయండి. మన ఇండియా వాడు ఆడకండి తెలుసా? ఆ శకునాలు చూసేవాడు వరకు వెళ్ళాడు. ఆడు చెప్పాడు, నవగ్రహాలు సూపర్గా పనిచేస్తున్నాయి, మనమే గెలుస్తాం, ఇండియా గెలిచింది, కప్పు మందే అని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? శనిగ్రహం తప్పిపోయింది, కప్పు మనదే అన్నాడు వాడు. రేపొద్దున ఇండియా ఓడిపోయింది. అరే పట్టరండి వాళ్ళు దరిద్రుండి, గెలుతా పట్టుకొచ్చారు. ఎరా ఏంట్రా నవగ్రహాలన్నీ సూపర్గా పనిచేస్తాను, ఇండియా కప్పు గెలిచిద్దని చెప్పావు, శనిగ్రహం తప్పిపోయింది అని చెప్పావు, కప్పు గెలిచిద్దని చెప్పావు, ఏంట్రా మన ఇండియా ఓడిపోయింది అంటే వాడని చెప్పాడు తెలుసా? ఈశాన్యం బరువు ఎక్కువ పెట్టారు, అది ఓడిపోయిందని చెప్పాడు. తప్పించుకోవటానికి ఇవన్నీ దేనికంటే అమ్మా వింటున్నారా? యేసు క్రీస్తు నమ్ముకున్నవాడు ప్రపంచములో క్రీస్తు నమ్ముకున్నవాడు ఛాలెంజ్గా బ్రతుకుతాడు. యేసు క్రీస్తు నమ్ముకున్నవాడికి చీకట్లో ఉండడా? ఎట్లుంటాడు? ఒక ఆయన గొర్రెల్ని పందుల్ని రెండింటిని మేపుతాడంట. గొర్రెలు పందులు తీసుకెళ్తుంటే ఒక మన రైలు పట్టాలు బ్రిడ్జి దాటించాల్సి వచ్చిందంట. ఈ పందుల్ని ఈ గొర్రెల్ని రైలు పట్టాలు ఆ బ్రిడ్జి దాటిస్తుంటే ఒక గొర్రె ఒక పంది ఆ బ్రిడ్జి మేయించి కింద పడి అంట. కింద బురద ఉంటే బురదలో పడి అంట. అయ్యో ఏంట్రా నా గొర్రెను నా పంది ఎందుకు కింద పడిపోయిందని చెప్పేసి నడుచుకుంటా అక్కడికి వెళ్ళి కిందకెళ్ళి ఆ బురద దగ్గరికి వెళ్ళేసరికి గొర్రె ఆ బురదలో ఉండలేక గబ్బ ఒడ్డుకెక్కి తప్ప దులుపుకుంటుందంట. ఈ పంది
బురదలో పందిలాగా పడుకొని అబ్బా హ్యాపీ, అత్తర వాసన వస్తుంది ఇక్కడ అని పడుకుందంటాడు. అక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్న వాడికి పాపము ముట్టుకోకూడదు. యేసుక్రీస్తు నమ్ముకున్న వాడు ఎప్పుడు పాపానికి దూరముగా ఉంటాడు నాన్న. అతడి జీవితంలోని దేవుడు కార్యాలు చేస్తాడా? స్తోత్రం. అతడి జీవితంలోని దేవుడు గొప్ప కార్యములు చేస్తాడా? ఒక భార్య భర్తలు ఉన్నారు ఒక పల్లెటూరులో. వాళ్ళకి 4 పిల్లలు. ఆ 4 పిల్లలతో ఆమె ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకుంది. అప్పుడు ఆ భర్త అన్నాడు ఆపరేషన్ చేయించుకోమన్నాడు. 4 సార్లు అమ్మ ఎందుకు, ఇక ఆపరేషన్ చేయించేసుకో అంటే ఈమె అట్టి పెట్టుకుంటా అని చెప్పింది 5వ కాన్పుకి. వద్దొద్దు అంటున్నాడు వాళ్ళ భర్త. సరే వాళ్ళ భర్తకు చెప్పకుండా ఈమె ఇంకేం చేయకుండా అట్టి పెట్టేసుకుంది. గర్భం దాల్చింది 5వ బిడ్డ. 5 నెలలు వచ్చిన తర్వాత ఆ కడుపు తీపిచ్చాలని చూశారు. ఈ ఊరుకోల అట్టి పెట్టుకుంది 5వ బిడ్డని. 9 మాసాలు నిండిని. అమ్మా ఎందుకమ్మా మనం చచ్చిపోతున్నాం 4 పిల్లలు ఉన్నప్పుడు, 4 పిల్లలకి మనం పోషించలేకపోతున్నాము. వద్దు, అట్టి పెట్టుకుంది. 5వ బిడ్డ పుట్టాడు. మగపిల్లోడు పుట్టాడు. మగపిల్లోడిని పెంచుతున్నారు వీళ్ళు తల్లిదండ్రులు. 4తో పాటు ఈ పిల్లోడిని కూడా పెంచుతున్నారు. కట్టిక పేదరికం అండి. ఎంత పేదరికం అంటే భయంకరం పేదరికం. మీకు చెప్తాను ఇప్పుడు ఎంత పేదరికం అంటే, ఈ పిల్లోడికి చొక్కా ప్యాంటు వేయటానికి కూడా డబ్బులు లేక ఎక్కడో ఆసాముల ఇళ్లలో తీసుకొచ్చి చినిగిపోయినాయని కుట్టి ఈ పిల్లోడికి వేసి స్కూల్కి పంపించేది తల్లి. వీడు స్కూల్కి వెళ్ళి మట్టి బలపంతో స్కూల్లో ఆడుకుంటూ ఆ బురదలో స్కూల్కి పోతూ అలా 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 చదువుకున్నాడు. 7వ తరగతి దాకా చదువుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, మనం కనొద్దంటే కన్నావు, ఎవడ పోషిస్తాడు ఈ పేదరికంలో అంటున్నాడు. చాలా గట్టిగా పేదరికంలో పెరుగుతున్నాడు పిల్లోడు. అప్పుడప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళాడు, హోటల్స్ దగ్గరికి. ఆ హోటల్లో ఆ రోజుల్లో 20 పైసలు అట్టు దోశ. పెద్దోళ్ళు ఆ హోటల్లో దోశ తింటుంటే వీడు పక్కన కూర్చొని ఆ దోశ ఎప్పుడు తింటానో అనుకునేవాడు. పాపం తినటానికి కూడా కూడి లేదు, పేదరికం. అట్లా పెరిగాడు. కొంచెం పెద్దవాడయ్యాడు. కొంచెం పెద్దోడైన తర్వాత కాలేజీకి చేర్చారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కాలేజీకి చేర్చినప్పుడు ఈ పిల్లోడిని పెంచేటువంటి ఆ తల్లి పిల్లోడిని అప్పుడు దాకా కూడా ఎంత పేదరికం అంటే తీసుకెళ్ళి ఆసాములు ఇళ్ళకి తీసుకెళ్ళాలి. దీపావళి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఈ పిల్లోడి మీద ఒక బొచ్చు పెట్టి, ఆ బొచ్చు కొన్ని గిన్నెలు పెట్టి తాడు పెట్టి కట్టి నెత్తిమే పెట్టి ఆసాముల ఇళ్ళకి వెళ్ళి ఆ లోపల ఆసాములు ఉంటే ఊరు పెట్టి చాలా అంటే ఇంటి బయట ఇంటి చాలా దూరంలో కూర్చుంటే వాళ్ళు వచ్చి కూరలు అన్నము అవన్నీ వేసేవాళ్ళు. కూరలో వంకాయ కూర, వెరైటీ పరమాన్నం ఎన్ని వేస్తుంటే వీడు చూస్తుండేవాడు. ఈ బయట కూర్చొని పెట్టించుకుంటూ భలే ఉన్నాయి కూరలో అని నెత్తి మీద మూటగట్టి పెట్టి ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే ఆత్రంగా తినేవాడు పాపం. అలాంటి పేదరికంలో పెరిగాడు. కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఇతడికి ఏం జరిగింది తెలుసా? ఇతడు బాగా ఆటలాడటం మొదలుపెట్టాడు. ఎంత ఆటలాడతాడంటే క్రికెట్ కెప్టెన్ అయ్యాడు. కాలేజీ క్రికెట్ కెప్టెన్ అయ్యాడు. బాగా ఆటలాడేవాడు. 100 మీటర్ల పరుగు పందెం జమైకా హుస్సేన్ బోల్ట్ 9.54, ఇతడిది 12 సెకండ్స్. బోల్డ్ సర్టిఫికెట్ సంపాదించాడు. బోల్డ్ సర్టిఫికెట్ సంపాదించిన తర్వాత వాళ్ళ అమ్మగారికి పెద్ద జబ్బు చేసింది. ఆ జబ్బు ఎంత జబ్బు అంటే ఇంకా రేపో మాపో చచ్చిపోతుంది అనుకుంటున్నారు. ఈ 4 మగ పిల్లలే తీసుకెళ్ళి ఆమె దోసుడితో కూర్చోబెట్టి బాత్రూంలో కూర్చోబెట్టేవాళ్ళు. మా దోసుడితో పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టేవాళ్ళు. నడవట్లా ఆమె తల్లి, భయంకరం జబ్బు. డాక్టర్లు చెప్పేశారు ఇక ఈ చచ్చిపోయిద్దండి తీసుకెళ్ళిపోండి అంటే తీసుకొచ్చేసారు ఇంటికి. అప్పుడు బంధువులందరూ వచ్చి కూడా చూసిపోతున్నారు ఆమెని. చచ్చిపోయిద్దంట రేపు మాపోనంట అంటుంటే ఆ ఇంటి పక్కన ఒక పల్లికారులు అంటే జాలరులు ఉన్నారు. పల్లికారులు ఆమె చెప్పింది. ఆమె పేరేం పేరంటే సువార్తమ్మ. ఆ ఆడపడుచు భర్తకు చెప్పింది, అయ్యా నేను మీ భార్యకి ప్రార్థన చేపిస్తాను, చచ్చెట్టు ఉంది, యేసుప్రభు గొప్ప దేవుడు అంటే యేసుప్రభు ఎవడా దేవుడు మాకు అవసరంలా అన్నారు వీళ్ళు పిల్లలు కూడా భర్త కూడా. ఆమె రహస్యంగా చేసినాడు. సాయంత్రం పూట 7 గంటలకు పాస్టర్ గారిని తీసుకొచ్చి వాళ్ళతో ఇద్దరు తీసుకొచ్చి డ్రమ్ము కొట్టి ఆ మంచం మీద చచ్చి ఆమె పక్కన కూర్చోబెట్టి డ్రమ్ము కొట్టి 2 పాటలు పాడి ప్రార్థన చేయించిందండి. ఏం జరిగింది తెలుసా? ఆ మంచం మీద ఉన్నటువంటి ఆమె ధన్మంట కింద పడింది. ధన్మంట కింద పడి నోట్లో నుంచి ఒక సొంగ కారిపోయింది. సొంగ కారిపోయి టక్కమంట లేచి కూర్చొని ఫ్రెష్గా లేచి కూర్చుంది. ఫ్రెష్గా లేచి కూర్చొని ఏమైంది తెలుసా?
కొడుకులు బాత్రూమ్ తీసుకెళ్లేవాళ్ళు కదా, ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది బాత్రూమ్కి. రే లేండిరా, మీ అమ్మ లేచిందిరా, ఏమయ్యా మీ అమ్మ లేచింది వెంకటేశ్వర్లు, మీ భార్య లేచింది వెంకటేశ్వర్లు, పిల్లలు లేండే, బయటకు వచ్చారు. ఏంట్రా ఏం జరిగింది? లేచింది ఈమె మీ అమ్మ. 4 రోజుల తర్వాత ఆదివారం వస్తే ఆ సువార్తమ పల్లికారులా ఉందే, ఆమెతో పాటు ఈమె కూడా నడుచుకుంటూ చర్చికి వెళ్ళిపోయింది. అప్పుడు అన్నాడు 5వ వాడుగా పుట్టిన కుర్రాడు, ఎవడ్రా ఈ దేవుడు, పట్టరంట్రా ఈయన సంబంధించిన పుస్తకం అన్నాడు. పట్టుకొచ్చారు, కొత్త నిబంధన ఇచ్చారు ఆ పిల్లోడికి. ఆ పిల్లడు ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు. స్పోర్ట్స్ మ్యాన్ చదవటం మొదలుపెట్టి బైబిల్ చదివిన తర్వాత ఏం చేశాడు తెలుసా, అతడికున్న సర్టిఫికెట్లు మొత్తం ఇసిరి పడేశాడు బయటికి. ఈయనే నిజమైన దేవుడు అంట మొదలుపెట్టాడు. రే ఏమైందిరా నీకు, సర్టిఫికెట్లు పడేసావు అరిశాడు వాళ్ళ నాన్న. నో, సర్టిఫికెట్లు వద్దు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పటం మొదలుపెట్టాడు. మొదలు పెడతాం ఇక మొదలుపెట్టి వాళ్ళ అమ్మ నాన్న కంటే, వాళ్ళ అమ్మ స్వస్థపోయింది కదా, ఆమె కంటే ముందే ఈ కుర్రోడు బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఒకరోజు బజార్కి వెళ్ళి వచ్చాడు. అరే నువ్వు క్రైస్తవుల మతం బట్టి బాప్తిజం తీసుకున్నావంట, మన కులపోళ్ళు ఇలా చెప్పమన్నారు నీతో అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఏం చెప్పమన్నారు నాన్న? నిన్ను కులలో నుంచి వెళ్ళేశారంట చెప్పమన్నారు మన కులపోళ్ళు. అవునా, బాప్తిజం తీసుకున్నందుకు కులలో నుంచి వెళ్ళేశారా? అదేంటి, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మాయిలతో ఆడుకునేవాడిని, అమ్మాయిలని పాడు చేసేవాడిని, కాలేజీలో కొట్టేవాడిని, రౌడీ షీటర్గా తిరిగినప్పుడు నన్ను ఎవరు వెళ్ళలేదే, ఏంటి బాప్తిజం తీసుకునే వెంటనే నన్ను ఎందుకు వెళ్ళేశారు అంటున్నాడు పిల్లడు. అప్పుడు ఇలా చెప్పాడు అబ్బాయి వాళ్ళ నాన్నతో. ఏం చెప్పాడు సార్, నానా నేను చెప్పాను చెప్పు వాళ్ళకి, నన్ను వాళ్ళు వెళ్ళలేదు కులలో నుంచి, నేనే వాళ్ళని వెళ్ళేసాను చెప్పు అని చెప్పి పంపించాడండి. లేచాడు, సర్టిఫికెట్లు పడేశాడు. ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు, అర్ధరాత్రి 2:30 ఇలాగే పొలం కట్టికి చీకటి, ఒక పట్టా తీసుకుని వెళ్ళి చీకటిలో 2:30కి midnight ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. బాయ్ నీకు జాబు రాదు, ఇప్పటికే నువ్వు 12 జాబుల దాకా వెళ్ళి వచ్చావు, ఇంటర్వ్యూకి వెనక్కి వచ్చేసావు, నీకు జాబులు రావు, నువ్వు లేచి బైబిల్ చదువు. 3:26 అపొస్తలుల కార్యం చదవమంటే లేచి తీసి చదివాడు. అక్కడ ఏముందంటే, నేను సేవకే పుట్టించాను, లేపాను, నీకు జాబులు రావు అని చెప్తే, లేచిన తర్వాత నాకు జాబులు రాకపోతే మా అమ్మని ఎవరు చూస్తారయ్యా, మా నాన్న ఎవరు చూస్తారయ్యా, మా అమ్మది పేద్దయ్యా, నన్ను చదివించారయ్యా అంటున్నాడు ఈ పిల్లడు. లేదు జాబులు రావు, సేవరా, మరి మన డబ్బులు లేవు కదయ్యా అంటే, యేసు ప్రభు అబ్బాయికి చూపిస్తున్నాడు, పెద్ద సూట్లు వేసుకొని 1000 మంది ముందు ఇట్లా ప్రసంగాలు చేస్తాం చూపిస్తున్నాడు. ఇదేంటయ్యా బాబు యేసు ప్రభు, ప్యాంటు చొక్కా లేదు, వెనకాల కుట్టుకొని వేసుకొని ఉంటే పెద్ద సూట్లు వేసుకొని చూపిస్తున్నావేంటి? ఒక రోజు నిన్ను ఇలా చేయబోతున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఇంకేం చెప్తున్నా సార్, పెద్ద విమానాల్లో తిరిగి దేశాలు సువార్త బోధిస్తున్నాడంట ఈ పిల్లడు. ఇలా తిప్పుతానని విమానాల్లో అని చెప్తున్నాడు. 350 రూపాయలు డొక్కు సైకిల్ లేదు, విమానంలో తిప్పుతున్నాడు చూపిస్తున్నావు వింటున్నాడు. వన్ డే ఐ విల్ మేక్ లైక్ దిస్, ఒకానొక రోజున ఇలా చేయబోతున్నాను నేను. లేచాడు, ప్రభు మాటను బట్టి యేసు ప్రభు సేవ స్టార్ట్ చేశాడు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఫుల్గా దున్ను వదిలిపెడుతున్నాడు. 27 మిలియన్ వ్యూస్ ఇన్ 30 కంట్రీస్ ఇన్ ద గ్లోబ్. 1,60,000 సబ్స్క్రైబర్లు. ఆయనకి పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాడే ఈ కొండవీటి బాబురావు. నాన్న నేను మీకు చెప్పాలనిపించింది నా సాక్ష్యం, ప్లెయిన్గా పైన, లోపలికి వెళ్ళా నేను ఇంకా. గాడ్ విల్ డూ ఎనీ థింగ్స్ రిగార్డింగ్ యువర్ లైఫ్. తినటానికి కూడలేదు నాకు అప్పుడు. నాకు దోశ 20 రూపాయలు వాళ్ళు తింటుంటే అలా చూస్తుండేవాడిని, ఎప్పుడు తింటానా అని. నిజం, అంత పేదోడు నేను. కానీ నా దేవుడు పేదోడు కాడు. నా దేవుడు చాలా, మై గాడ్ ఈజ్ రిచ్ అండ్ రిచెస్ట్. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, మీరేం ఫీల్ అవ్వకపోతే? విమానాలు ఎక్కి ఇసుగుపుట్టి ఎక్కలేకపోతున్నాను ఇప్పుడు నేను. ఏది 350 రూపాయలు డొక్కు సైకిల్ కొనుక్కోవటానికి డబ్బు లేనోడిని
విమానాలు ఎక్కి ఎక్కి ఇసుగుపుట్టి ఎక్కలేకపోతున్నా. అసలు నేను ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటున్నాను తెలుసా? ప్రజల కోసమే, మీటింగ్స్ కోసమే, సేవ కోసమే. అమెరికాలో వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాలి. మా భార్య భర్తలు మేమిద్దరం. నేను వెళ్ళని చెప్పాను, నేను రానని చెప్పాను మా ముగ్గురి పిల్లలకి అమెరికాలో. ఐ విల్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేస్తూనే చచ్చిపోతాను. ఒక పేదవాడిని ఎన్నుకొని దేవుడు అద్భుతంగా వాడుకుంటే అమెరికా వచ్చేం చేయమంటారమ్మ తల్లే? హలో నాన్న, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకెంత గొప్ప కార్యమైనా చేస్తాడు. ఎప్పుడూ వెలుగు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు. యాకోబుకి వెలుగు వచ్చింది, దర్శనములు పొందుకున్నాడు. దర్శనం పొందుకుంటావు, కళ్ళ పొందుకుంటావు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కుటుంబాన్ని బట్టి మాట్లాడతాడు, నీ కన్నిటిని బట్టి మాట్లాడతాడు, నీ జీవితంలో సరిచేస్తాడు. నేను మన కువైట్ వెళ్ళా, కువైట్ నుంచి ఇరాక్ తీసుకువెళ్ళారు. అక్కడ ఏదేం తోట. నేను బ్యాక్ వస్తున్నా కారులో. మళ్ళీ బాబురావు గారు ఇటు వెళ్తే సౌదీ అరేబియా అని చెప్పారు. అవునా? ఎస్, మిమ్మల్ని రానివ్వరండి లోపలికి సౌదీ అరేబియా అండి. ఎందుకని? వాళ్ళు రానివ్వరు సార్. ఈ ఏరియా అంతా ఏదేం తోట, ఇరాక్ నుంచి టర్కీ దాకా ఉంటుంది ఏదేం తోట. మీ జిల్లాలో ఉన్న గోదావరి నదులు నాటి నదులు 4 దడిపిని ఏదేం తోటని, అంత పెద్దదన్నమాట. ఇరాక్ నుంచి టర్కీ దాకా ఉంటుంది. ఇటు వెళితే బాబురావు గారు ఒక ప్లేస్ వచ్చిందండి అని చెప్పారు. ఏం ప్లేస్ అండి అది? హాగరు ఇష్మాయిలు కూర్చొని దాహం వేస్తుంటే తాగటానికి నీళ్లు లేవే, ఇదిగో అటు వెళ్తే వచ్చింది బాబురావు గారు అన్నారు. మరి నన్ను తీసుకెళ్ళండి, చూస్తానండి. నేను ఇరాక్ చూసా కదా, అబ్రహాం పుట్టిన ఊరు చూసి వస్తాను కదా, ఇప్పుడు ఇది కూడా చూస్తానంటే పోనివ్వరండి అని చెప్పారు. అక్కడ ఇప్పటికి కూడా ఆనాడు హాగరు కోసం తెరిచిన నీటి బుగ్గ, ఇష్మాయిల్ కోసం చచ్చిపోతుంటే ఏడ్చింది కదా హాగరు, అయ్యా దాహం ఇవ్వయ్యా బాబు, చచ్చెట్టున్నాడు ఇష్మాయిల్ పిల్లడు, ఇదిగో హాగరు నీటి బుగ్గ తెరిచా. ఇప్పటికీ ఉందా నీటి బుగ్గ? అమెరికా వాళ్ళు దాని మీద 10 రకాల టెస్టులు చేసి ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా చూడండి. ద వరల్డ్స్ బెస్ట్ వాటర్, మెనీ విటమిన్స్, మినరల్స్, ఇట్లాంటి అద్భుతమైన స్వీట్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేదు అని రిపోర్ట్ ఇచ్చారు అమెరికా వాళ్ళు. దాన్ని జమ్ జమ్ వాటర్ అని పేరు పెట్టారు వాళ్ళు. జమ్ జమ్ ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ట్యాంకర్లో తోలి ఆ ఇరాక్ నుంచి టర్కీ దాకా పోస్తారమ్మా. ఇప్పుడు ఎందుకు చెప్పానండి పాయింట్? ఏడుస్తుంది హాగరు, హాగరు ఇట్రా, ఇదిగో ఇసుక లెక్కేస్తావా? లెక్కలేను ఆయన, నీ సంతానంలా చేస్తా. హాగరు ఇట్రా, నక్షత్రాలు లెక్కేస్తావా? లెక్కలేనయ్యా, నీ సంతానముని ఇలా చేస్తా అని వాగ్దానము చేసిన దేవుడు. 68 ఇస్లాం కంట్రీస్, 150 కోట్ల మంది, 351 మిలియన్ల బారన్ల పెట్రోల్, డీజిల్ వాళ్ళ దేశాల కింద నదులుగా ప్రవహిస్తుంది. వాళ్ళ దేశంలో దొరికేటువంటి పెట్రోల్ డీజిల్తో ప్రపంచాన్ని 3 సార్లు కొంటారు వాళ్ళు. హాగర్ వాగ్దానము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లు చెప్పాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మెలకుండా సరైన కూర్చున్నారు మీరు. మేము పెద్ద పెద్ద కరిసేసి వాగుతున్నాం ఇక్కడ. స్తోత్రం చెప్పు. నీకు ఆశీర్వాదం కావాలంటే స్తోత్రం చెప్పు. ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే దాన్ని ఎవ్వడు మూయలేడమ్మా నీ జీవితంలో. బా, ఇప్పటికీ స్టిల్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఇరాక్, హాగరు అండ్ ఇష్మాయిల్. చెల్లెమ్మ, తమ్ముడు, ఒకసారి నీ జీవితంలో నీతి సూర్యుడు ఎంటర్ అయితే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? కలలు, దర్శనాలు. దొంగ దర్శనాలు భలే వింటారు సార్ మన వాళ్ళు. ఏం దర్శనాలమ్మా? వీళ్ళందరూ అలిసిపోయారు పాప, అలిసిపోయి చూస్తున్నారు నా ఇంకా. ఏం దర్శనాలమ్మా? దొంగ దర్శనాలు కాదు సార్. దొంగ దర్శనాలు ఏమంటే హమ్మ వింటా ఉంటారు. మా ఊర్లో ఒక ఆమె ఉంది, ఆమె ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తుండేవాడు ఎప్పుడు. ఆ పాస్టర్ గారు రోజు పద్దాకా వచ్చి ప్రార్థన చేసిపోతుండేవాడు. కొంతకాలం రావట్లా, మానేశాడు. సంవత్సరం రాలేదండి. సంవత్సరం దాకా రాకపోయేసరికి సంవత్సరం తర్వాత ఒకరోజు సడన్గా వచ్చాడు వాళ్ళ ఇంటికి. అన్నయ్య వందనాలు అన్నయ్య, బాగున్నారా? ఏంటి ఈ మధ్య రావట్లేదు మా ఇంటికి? కొంచెం బిజీగా ఉండాలమ్మా. అట్లయితే ఇటు రానయ్య, కూర్చోన్నయ్య, టీ తాగు. ఏంటన్నయ్య రావట్లేదు ప్రార్థన చేయటానికి మా ఇంటికి సంవత్సరం నుంచి? సరిగానన్నయ్య, మీరు ఈ మధ్య రావటం మానేశారన్నయ్య. మొన్న ఒక 6 నెలల క్రితం మా నాన్నగారు చచ్చిపోయాడు అన్నయ్య అని చెప్పిందండి ఆమె. అవునమ్మా, చచ్చిపోయాడా? సరే అమ్మ, ప్రార్థన చేద్దాంలే అమ్మా. అన్నయ్య, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి మా నాన్న పరలోకం వెళ్ళాడా నరకం వెళ్ళాడా చెప్పాలని చెప్పిందంట. దొరికాడు, సరిగా దొరికిందనుకున్నాడు. అమ్మా, మీ నాన్న పరలోకం వెళ్ళాడు నరకం వెళ్ళాడు చెప్పాలంటే 1000 రూపాయలు పెట్టన్నా అంట. 1000 రూపాయలు పెట్టింది, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వీళ్ళ నాన్న పరలోకం వెళ్ళాడు నరకం వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడు నరకం వెళ్ళాడని కళ్ళు తెరిచాయంట. మళ్ళీ ఏంటన్నయ్య గారు కళ్ళు తెరిచావు ఇప్పుడు? అమ్మా,
మీ నాన్న పరలోకం దాకా వెళ్ళాడు కానీ పరలోకం లోపలికి వెళ్ళలేకపోతున్నాడమ్మా అన్నాడు. ఇప్పుడేం చేయాలన్నయ్య? ఇంకో 1000 రూపాయలు పెట్టి పరలోకం తోత్తా అన్నాడంట. ఓహో, పాస్టర్లు తోత్తారు కాబోలు పరలోకం. పిచ్చి మహానుభావులు ఇంకొక 1000 రూపాయలు పెట్టింది. పెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన, ప్రభా తొయ్యి తొయ్యి ప్రభా తొయ్యి అన్నాడు. ఏడ తోసేది? మళ్ళీ కళ్ళు తీశాడు. అన్నయ్య ఇప్పుడేమైంది అన్నయ్య? అమ్మా ఇక్కడ పని జరిగిందమ్మా, మీ నాన్న పరలోకం దాకా వెళ్ళి పరలోకం లోపల కాలు పెట్టాడు, బయట కాలు పెట్టాడు అని చెప్పాడంట. ఇప్పుడేం చేయాలన్నయ్య? ఇంకో 1000 రూపాయలు పెట్టామో ఆ కాలు లోపల పెట్టిస్తానంట. ఓహో, లోపల పెట్టిస్తారు కావాలని చెప్పేసి 3000 రూపాయలు తీయబోయేలోపు అన్నయ్య ఒక డౌట్ వచ్చింది. అన్నయ్య ఏంటమ్మా? మా నాన్న పరలోకం లోపల పెట్టింది ఏం కాలు, బయట పెట్టింది ఏం కాలు అడిగిందంటామండి. అప్పుడు అన్నా అంట, అమ్మ మీ నాన్న పరలోకం లోపల పెట్టింది కుడి కాలు, పరలోకం బయట పెట్టింది ఎడం కాలు అన్నా అంట. అన్నయ్య మా నాన్న బయట పెట్టిన ఎడం కాలు చెక్క కాలులే, పోతే పోయిందిలే పోనీ అందంట. ఇప్పుడు నేను చెప్పానే అమెరికా మీద దర్శనం వచ్చింది, ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది, దేవుడు మాట్లాడతాడు నీతో నాతో అని మాట్లాడతాడు. అవి నిజమైనటువంటి దర్శనాలు, దేవుడు మాట్లాడే పద్ధతి. దొంగ దర్శనాలు నమ్మమంటే ఎంత డబ్బులు ఇచ్చేస్తారండి? హలో వింటున్నారా? ఈ లైటింగ్లు, ఈ మైకులు, ఈ సెట్టింగ్లు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దెబ్బకి రాగానే దెబ్బ దడుచుకుని కింద కూర్చున్నాను నేను. నిజమండి. దేవుని బిడ్డలు దేవుని సేవ కొరకు ఇవ్వాలా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టాలా? ఇప్పుడు మీరు సమాధానం చెప్పకపోతే మెసేజ్ పొడిగిస్తా. వింటున్నారా? దేవుని బిడ్డలు దేవుని కోసం ఖర్చు పెట్టాలా, దేనికోసం ఖర్చు పెట్టాలి? మీ ఏరియాలో జరుగుతున్న ఈ సంఘటనలు అందుకు చెప్తున్నా. మొన్న నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఒక టీచర్ గారు రిటైర్డ్ అయిపోయిందంట. ఆమెకు 40 లక్షల డబ్బులు వచ్చినాయంట. 40 లక్షల్లో ఆ టీచర్ గారు దశమభాగం తీసిందంట. 40 లక్షల దశమభాగం ఎంత? ఒక్కళ్ళు చెప్పలేదండి. వీళ్ళు దశమభాగాలు ఇచ్చే క్యాండిల్ కాదు సార్ వీళ్ళు. ఇప్పుడు కోపం వచ్చినట్టు చెప్పారు పాపం వీళ్ళు. ఈయనేమని అనుకుంటాడేమని చెప్పారు. 40 లక్షల దశమభాగం ఎంతనే? 4 లక్షల రూపాయలు దశమభాగం తీసి ఈనాడు పేపర్లో పొట్లం కట్టి రబ్బర్ బ్యాండ్ వేసి రెడీకి పెట్టి వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. హలో పాస్టర్ గారు, మరి నేను టీచర్ గారు రిటైర్డ్ అయ్యాను కదా, మీకు తెలుసుగా 40 లక్షల డబ్బులు వచ్చింది, దీంట్లో దశమభాగం తీశాను పాస్టర్ గారు, ప్రార్థన చేద్దురు రండి అందంటండే. అబ్బాయి పాస్టర్ గారు స్నానం చేసి పౌడర్ కట్టుకుని బూట్లు బెల్ట్ పెట్టుకెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన వెంటనే ఆ 4 లక్షల రూపాయల దశమభాగం పొట్లం ఆయన చేతుల్లో ఇట్లా చూపించి, పాస్టర్ గారు దశమభాగం ప్రార్థన చేయండి, సతీష్ కుమార్ గారికి పంపాలి అందంట. ఈ పక్కకు వచ్చాడు ఇప్పుడే. సార్ నేను వస్తున్నప్పుడు కారులో ఉంది అక్కడ, ఈ పక్కకు వచ్చాడు, జాగ్రత్త మీకోసం చెప్తున్నా నేను. ఏమండోయ్ అమ్మ, చిన్న తమ్ముడు అండ్ పెద్ద తమ్ముడు డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ 40 లాంగ్ ఇయర్స్. బా, ఎవరు నిజమైనటువంటి సేవ, ఏది నిక్కచ్చమైన సేవ, ఎక్కడ ఫలభరితమైన సేవ, ఎక్కడికి వెళితే నన్ను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎంత డబ్బు పంపించినా నువ్వెవరో వాళ్ళకి తెలియదు సార్. 10 లక్షలు పంపించు, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయండి సార్ అను. మొన్న 10 లక్షలు పంపించానండి, నా కోసం ప్రార్థన చేయండి అను, నువ్వెవరో మాకు తెలియదమ్మంటారు. నేను ఒక సతీష్ కుమార్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ రిగార్డింగ్ సతీష్ కుమార్. మెనీ పీపుల్ లైక్ దిస్. ఆయన ఎట్లాంటి వాడు నాకు తెలియదు. ఈమె దశమభాగం తీసుకెళ్ళి ఆయనకు పంపిస్తాను ప్రార్థన చేయమంటే పాస్టర్ గారి కంట దెబ్బ చెమట పోసి నాకు తుడుచుకుంటా, ఇంకేమనంటే చర్చి కూడా మానేసిందని చెప్పేసి వందాలమ్మా అని వెళ్ళిపోయాడంట. నానా, నీకు వెలుగు, యాకోబు జీవితంలో వెలుగు వచ్చినప్పుడు నువ్వు సరైన దర్శనము, సరైన కాన్సెప్టు, సరైన విజను, నీకు ఆశీర్వాదం వచ్చే పని చేయాలి. ఏమడోయ్ వింటున్నారు నాన్న? అప్పుడు నీకు ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చిద్దే. ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యూ, అపాన్ యూ. నీ పిల్లోడి మీదకి, నీ కూతురి మీదకి, నీ ఇంటి మీదకి, నీ ఫైనాన్షియల్, నీ స్పిరిచువల్, నీ పొలము, ఎవ్రీథింగ్ విల్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి నాన్న, అది ఆశీర్వాదం. వెలుగు రప్పించింది ఎవరు? రక్షణ వాక్యం చెప్పింది ఎవరు? నీకోసం కన్నీరు గార్చింది ఎవరు? నీకోసం పస్తులుండింది ఎవరు? నీకోసం ఏడ్చేది ఎవరు? నువ్వు హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ చుట్టూ తిరిగి నీకోసం ప్రార్థన చేసేది ఎవరు? ఏ సార్? గుర్తుపెట్టుకోండి, యాకోబు జీవితంలోకి
వెలుగు వచ్చింది. ఏం పొందుకున్నాడమ్మా? నెంబర్ 1 కలలు, దర్శనం. నెంబర్ 2 రెండో విషయం ఏం పొందుకున్నాడంటే ఆయన దేవుని దగ్గర ఆరాధన చేయటం నేర్చుకున్నాడు. చెప్తున్నారా మీరు? ఏం చేసి చెప్పండి. రెండో పాయింట్ ఏంటమ్మా? ఆరాధన. చెప్పండి. అంటే ఏంటంటే బలిపీఠం కట్టాడు ఈయన. ఏం కట్టాడమ్మా? చెప్పాలి మీరు. చెప్పట్లా. బలిపీఠము. చెప్పండి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఈ జీవితంలోకి, బలిపీఠము అంటే ప్రార్థన జీవితము. స్తోత్రం. హైదరాబాద్లో ట్రైన్ బయలుదేరింది, చెన్నై వెళ్తుంది. ఏసీ బోగిలో ఇద్దరు ఎక్కారు. అటుపక్కన బెర్త్లో ఒక ఆయన ఉన్నాడు, కూర్చున్నాడు. ఇటుపక్కన బెర్త్లో ఉన్న ఆయన హైదరాబాద్లో ట్రైన్ బయలుదేరిన వెంటనే బెర్త్లో కూర్చోకుండా పడుకోకుండా బెర్త్ పక్కన చిన్న గుడ్డ క్లాత్ వేసి దాని మీద మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఎదురు బెర్త్లో ఉన్న ఆయన చూస్తున్నాడు ఈయన్ని. ఎవర్రా ఈయన ప్రార్థన చేస్తున్నాడు కాబోలు అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి గుంటూరు 282 కిలోమీటర్లు. గుంటూరు వెళ్ళిన తర్వాత లెగుస్తాడు అనుకున్నాడు ప్రార్థనలో. లెగల ఈయన ఎదురాయన. ఓహో, గుంటూరు టు నెల్లూరు 200 కిలోమీటర్లు. నెల్లూరు వెళ్ళిన తర్వాత లెగుస్తాడు అనుకున్నాడు ప్రార్థనలో నుంచి. లెగల. ఏం ట్రైన్ లేవలేదు. తెల్లవారుజామున 6 గంటలకి చెన్నై వెళ్ళింది ట్రైను. 6 గంటలకి ఆ క్లాత్ దులుపుకొని లేచి సీట్లో కూర్చున్నాడు. అప్పుడు ఎదురాయన చూసి అదిరిపోయి ఆశ్చర్యపోయి మాట్లాడాడు. సార్, ఎవరు సార్ మీరు? హైదరాబాద్లో ట్రైన్ బయలుదేరింది. హైదరాబాద్ టు గుంటూరు 282, గుంటూరు టు చెన్నై 400 కిలోమీటర్లు, మొత్తం 750 కిలోమీటర్లు ప్రార్థనలను కూర్చున్నావు. ఏం పేరు సార్ నీ పేరు అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? నా పేరు బ్రదర్ భక్త సింగ్ అని చెప్పాడు ఆయన. ఓహో, అవునా సార్, వందనాలు సార్, నమస్తే సార్, ప్రజలాడు సార్ అన్నాడు. ఆ ఎదురాయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే నా ఎదురు బెర్త్లో 750 కిలోమీటర్లు ప్రార్థన చేశాడే ఆయన, ఆయనకిలాగా చెయ్యాలి, జీవిస్తే అలా బతకాలి, బతికితే అలా ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాడు. మద్రాసులో సేవ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ వైడ్గా సేవ చేశాడు. ఆ ఎదురు బెర్త్లో కూర్చొని ఈయన ప్రార్థన చూస్తున్న ఆయన ఎవరు తెలుసా? డిజిఎస్ దినకరన్ జీసస్ కాల్స్. ఎస్, ఆ డిజిఎస్ దినకరన్ గారు మా గుంటూరులో జాబ్ చేశాడు. ఏంటో తెలుసా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక ఎంప్లాయ్. గుంటూరులో 3 అంతుల రోడ్లో జాబ్ చేశాడు డిజిఎస్ దినకరన్. మా గుంటూరు వచ్చినప్పుడు చెప్పాడు, ఒక 25 ఏళ్ల సంగతి చెప్పాడు. 25 ఏళ్ల క్రితం మా గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు, ఇదే గుంటూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశాను, ఇది సంఘటన. నానా, హలో, నీ భార్య ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుందే, నువ్వు చూసి నేర్చుకో తమ్ముడు. నువ్వు జాబుకి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నావు, పొలం పని చేసుకొని క్షేమంగా ఇంటికి వస్తున్నావు, హ్యాపీగా సంసారం జరుగుతుంది. కారణం ఎవరో తెలుసా? నీ భార్య చేసే ప్రార్థనే. నువ్వు ఇంటికి క్షేమకరంగా రోజు చక్కగా రూపాయి సంపాదించుకొని ఇంట్లో నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉంటున్నావే, దానికి కారణం నెంబర్ 1 నీ భార్య అయితే, నెంబర్ 2 నీ భార్య వెళ్ళేటువంటి మందిరము. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టో గట్టిగా, హల్లి కాదు, కొట్టో గట్టిగా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మెలకుండా కూర్చున్నారు, ఆకలి అవుతుంటుంది వాళ్ళకి, కొట్టట్లేదు వాళ్ళు. ప్రైజ్ లాడం, హల్లెలూయా. నాన్న, వాక్యాన్ని ముగిస్తున్నాను, టైం అయిపోయింది, ముగిస్తున్నాను. నేను టైం చూసుకుంటూ చెప్పే పాస్టర్ గారు, నాకు నేను ఎంతసేపు ఇచ్చినా 2 గంటలు చెప్పేది గంటలో చెప్తాను నేను. అందుకో టైం చూసుకుంటూనే మాట్లాడుతున్నాను మీతో. అయిపోతుంది టైం, ఒక 5 మినిట్స్. ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి, చదివేస్తాను. ఇంకా 7 పాయింట్లు. నాన్న, ఎప్పుడైతే సూర్యుడు యాకోబు జీవితంలో వెలుగు, నీతి సూర్యుడు వచ్చాడో యాకోబు జీవితమే మారిపోయింది. బలిపీఠం కట్టి ఆరాధన చేశాడు. అమ్మ, మీ ఇంట్లో బలిపీఠాలు ఉంటున్నాయా? ఉండలేదా? సంఘంలో ఏ ప్రార్థన నేర్చుకున్నారో మీ ఇంట్లో కూడా బలిపీఠాలంటే ప్రార్థన గది కట్టుకుంటున్నారు లేదా? మీ అందరి ఇళ్లలో బలిపీఠాలు ఉండును గాక. ఆమెనంటే ఊరికే అలవాటు అయిపోయింది, అందుకు ఆమె అనేసారు వీళ్ళు. ఇప్పుడు చెబుతా చూడండి, మన గుంటూరులో ఒక నేవీలో రిటైర్డ్ అయ్యాడు ఒక ఆయన. 4 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టి మమ్మల్ని ఓపెనింగ్ పిలిచాడు. ఓపెనింగ్ చేపించి ప్రార్థన చేపిస్తున్నాడు మా చేత. అనయ్య, బాబురావు అన్నయ్యట్రా, ఇదిగో బెడ్రూమ్ అన్నయ్య, ప్రార్థన చేయి. అనయ్య, ఇదిగో సెకండ్ బెడ్రూమ్ అన్నయ్య, ప్రార్థన చేయి. చేశాం. అన్నయ్య, ఇదిగో వంటగది అన్నయ్య, ప్రార్థన చేయి. చేశాం. 4వ మాటకు అంటాడు, అనయ్య, బాబురావు అన్నయ్య, ఇది లెట్రిన్ బాత్రూమ్ అన్నయ్య, లోపల ప్రార్థన చేయండి.
అంటే లెట్రిన్ బాత్రూంలో ప్రార్థన చేసి క్యాంటీన్లో కనపడుతున్నాం పాస్టర్లాగా మేము. నేనేం చెప్పానంటే, నేను చేయను, నువ్వు వెళ్ళినప్పుడు చేసుకో అని చెప్పాను లోపలికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ పాయింట్ ఏమర్థమైంది మీకు? బలిపీఠం ఎక్కడ ఉంది? ఇక్కడ బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, వంటగది, అదిగో అయ్యి పదపాలు చెప్పకూడదు నోటంటే అయ్యి ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన చేసుకునే గది ఉందా బలిపీఠం? నాన్న, నువ్వు దీవించబడాలంటే ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో బలిపీఠం ఉండునుగా కామని చెప్పండి. ఇది డౌట్గా చెప్పారు పాపం ఏంటో మరి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు జీవితములకు నీతి సూర్యుడు ఉదయించాడు. 32వ అధ్యాయం చదువుకున్నాం మనము. వెలుగు వచ్చింది యాకోబుకి, దర్శనములు, కలలు, ఆరాధన చేసి బలిపీఠం కట్టములు పెట్టాడు. పెనుగులాడుతున్నాడు దేవుడితో. ఎక్కడా? ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన, దేవుడితో పెనుగులాడటం, ప్రార్థన చేయటం, ఏమండి ప్రభుతో అంగలార్చటం నేర్చుకున్నాడండి. భార్యని, పిల్లల్ని, దాసదాసీలు, ఎద్దులు, దున్నపోతులు, ఒంటెలు మొత్తం ఆస్తంతా పంపించి ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర నిలబడి దేవుడితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడే అనుభవం మీ అందరికీ వచ్చునుగాక. ఆమెన్ అని గట్టిగా అనలేకపోయారు, భయపడ్డారు ఒక దెబ్బకి. మీరు ఆమెన్ అంటే ఏమంటాడు అని. ఆమెన్ చెప్పండి. పెనుగులాడే జీవితము యాకోబు నేర్చుకున్నాడు ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వెలుగు వచ్చిందో. ఇవన్నీ నెక్స్ట్ పాయింట్, జీవితాన్ని చక్కబరుచుకున్నాడు. ఎక్కడ తెలుసా? అందరూ పంపించాడు కదా, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. ఎవరో? ఏశావు. వస్తుంటే అమ్మో చంపేస్తాడరా బాబు నన్ను, దొంగతనంగా జ్యేష్ఠత్వం కాజేసుకుపోయేగా మొన్న, అమ్మో వస్తున్నాడు చంపేస్తాడు అనుకున్నాడు. కానీ ప్రార్థనాపూర్వకంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి వంగి 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 కిందబడి మీదబడి కిందబడి మీదబడి అన్నయ్య దగ్గర నమస్కారం పెట్టాడు. హలో నాన్న, తగ్గించుకున్నాడు. దెబ్బకు అన్నయ్య లొంగిపోయి యాకోబుని ముద్దు పెట్టుకున్నాడా? ఇప్పుడు జీవితం మారటమా కాదా నాన్న? చెప్పండి. జీవితం మారటమా కాదా? మారటం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు. అబ్రహాం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడు ఇట్లాగే మీటింగ్లో మాట్లాడుతున్నాడంట. వెనకాల లేసి అన్నాడంట, కూడా కుర్చీలో కూర్చొని ఉన్న ఆయన లేసి అన్నాడంట, అబ్బో అబ్రహాం లింకన్ గారు, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అని బడాయిపోతున్నావేమో, మీ నాన్న నా చెప్పులు కుట్టాడు అన్నాడంట. ఇదేంటి మాట్లాడతాడని చెప్పేసి అబ్రహాం లింకన్ ఏం చెప్పాడు తెలుసా? బాబు, మా నాన్న నీ చెప్పులు కుట్టుంటే ఒకవేళ తెగిపోతే తీసుకున్నప్పుడు కుట్టి పెడతాను అని చెప్పాడు. ఎంత తగ్గింపండి అబ్రహాం లింకన్కి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. చాలామంది అండి భలే బడాయండి, తినటానికి కూడా ఉండదు కానీ మీసాలకు సంపెంగా ఉన్నాడు ఒకడు. తినటానికి ఏముండదు, ఇంట్లో తెప్పాల కొట్టుకుంటే బయటకు వచ్చినప్పుడు తెల్ల కద్దర్లు బట్టలేసి 500 రూపాయలు నోటు పెడతారు పైన, అందరూ కంప్లీట్గా బడాయి. తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడమ్మా? హెచ్చిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరిని దేవుడు హెచ్చించునుగాక. ప్రభు మీరు అడిగిందంతా మీ అందరికి ఇచ్చునుగాక. ఎప్పుడో చెప్పమంటారా? ఆమె చెప్పారు. థ్యాంక్ యూ. యాకోబు జీవితంలో లాగా మీకు వెలుగు వచ్చినప్పుడు, నీతిసురుడు యేసు ప్రభు మీ గుండెల్లో ఉన్నప్పుడు ఆయన మీకు సమృద్ధినిచ్చేస్తాడంతే. స్తోత్రం. నెక్స్ట్ యాకోబు నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది ఇంకా మెసేజ్. లాస్ట్ అండ్ ఫైనల్గా పిల్లల్ని దీవించాయండి యాకోబు. ఎవరమ్మా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 49-50 అధ్యాయాల ఆదికాండంలో పిల్లలందరినీ దీవించాడు యాకోబు. వాళ్ళు అలాగే దీవించబడ్డారు. యోసేపు గురించి ఏమన్నాడు? యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించడి కొమ్మ, అట్లా అందరినీ దీవించి ఆశీర్వదించాడండి. ఆ పిల్లలు భలే దీవించబడ్డారు. 12 మంది నానా, 12 మంది దీవించబడ్డారు. కొంతమంది పిల్లల్ని పొద్దున్న లేసి అంటారు, రే గాడిదా అంటారండి. ఏమంటారు? ఇక్కడ అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? చేయలేత్తండి. ఎత్తరలేండి, ఇప్పుడు భయపడతారులే. అరే గాడిదా అంటే నీ కొడుకు గాడిద అయితే నువ్వు పెద్ద గాడిదా, ఆడి చిన్న గాడిద నువ్వు పెద్ద గాడిదా. ఏమనాలమ్మ పొద్దున్న లేసి? ఏమనాలి? నాన్న, అయ్యా ఇటన్నా అన్న, బైబిల్ చదువుకో నాన్న, బైబిల్ చదువు. ఇప్పుడు డ్రోన్ తిరుగుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎటుపోయింది డ్రోను? మొన్న తాడేపల్లిలో నేను బాప్తిస్మాలు ఇస్తున్నా, నా మీదకి డ్రోన్ వచ్చింది. ఇప్పుడు మీరు పెట్టిన డ్రోన్ ఇది, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల. నీళ్లలో దిగి 15 మందికి బాప్తిస్మాలు ఇవ్వబోతున్నా, నా నెత్తి మీద డ్రోన్ తిరుగుతుంది. తలకాయ పైకి ఎత్తా, ఎదురుగా అంత లెక్కలో ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుంది. మా శిష్యుడు ఉన్నాడు అక్కడ, ఆయన పేరు కృష్ణ. సంఘాలు ఉన్నాయి ఆయనకి, 3 సంఘాలు. నా చేత బాప్తిస్మాలు ఇప్పిస్తున్నాడు. నీళ్ళలో దిగాను,
డ్రోన్ తిరుగుతుంది. ఎదురుగా వెంటనే టక్కమని చూస్తే ఆ ఒడ్డు మీద ఒక పెద్ద ఇల్లు ఉంది. ఎవరండి ఆ ఇల్లుని అడిగా. ముఖ్యమంత్రి జగన్ గారి ఇల్లు అని చెప్పారు నాకు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి వెనకాల బాప్తిస్మాలు ఇప్పిస్తారండి నాకు. ఆయన బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడా బాబా అన్నా నేను. లేదు సార్, మేము ఆ ఇంట్లో కూలి పని చేస్తాం, అంట్లు గడుగుతాం, చీపురు పెట్టి ఊడ్చి కూలి పని చేసేవాళ్ళం, అదే ఈ డ్రోన్ ఈ ఏరియా అంతా తిరిగిద్ది అన్నారు. వాళ్ళు చెప్పారు నాకు, ఇంట్లో పనిచేసే ఆ ఇంట్లో పని చేస్తారంట. గతంలో నిన్న కూడా చెప్పాడు ఆయన, ఏదో ఒక వీడియో, నేను ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థన నన్ను కాపాడుతుందని చెప్పాడు. ఏదో జస్ట్ ఒక వీడియో చూశాను. అంతకుముందు వాళ్ళు చెప్పారు నాకు, ఆ ఇంట్లో మా సంఘస్థులు కూలి పని చేసేవాళ్ళు బతికున్నప్పుడు, వాళ్ళ నాన్న బతికున్నప్పుడు, వాళ్ళ నాన్న రూమ్ ఇది, జగన్ రూమ్ ఇది, వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి రూమ్ ఇది. పొద్దున్నే 6 గంటలు లేచి జగన్ బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న రూమ్ మీద కానీ బాత్రూమ్కి వెళ్తుండేవాడంట. వాళ్ళ నాన్న రూమ్ మీద కానీ బాత్రూమ్కి వెళ్తూ వాళ్ళ నాన్న రూమ్లో ఆల్రెడీ అప్పటికే వాళ్ళ నాన్న లేచి బైబిల్ చదువుకుంటుంటే జగన్ బాత్రూమ్కి వెళ్తూ వాళ్ళ నాన్నకి డాడీ గుడ్ మార్నింగ్ డాడీ అనేవాడంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు చెప్పారు నాకు, రే జగన్ గుడ్ మార్నింగ్ కాదు, బైబిల్ చదివాలేసి అనేవాడంట అని చెప్పారు నాకు. అంటే ఒక రాజకీయ నాయకుడి గురించి ఇప్పుడు మనం చెప్పడం కాదు, కానీ మన తెలుగు రాష్ట్రాలలో మన ఇండియాలో 28 రాష్ట్రాలు అండ్ 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక ముఖ్యమంత్రి బాప్తిజం తీసుకొని చచ్చిపోయిన ముఖ్యమంత్రి ఒక వైఎస్ గారేనండి. బాప్తిజం తీసుకొని చచ్చిపోయాడు ఆయన, బైబిల్ చదివాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడని చెప్తున్నారు. ఎంతవరకు మనం వాటిని మనం పట్టించుకోవట్లేదు కానండి. ప్రార్థన, రాజకీయ నాయకులే ప్రార్థన చేస్తుంటే మనం చేయదండి, చెప్పట్లా మీరు? అందుకు గుర్తు చేశా నేను. ఆ సంగతి నాకు తెలియదు అసలు. మామూలుగా రాజకీయ నాయకులే, పొలిటికల్ లీడర్లే ప్రార్థన చేస్తుంటే మనం కూడా పొద్దున్న లేచి ప్రార్థన ధూపము, అప్పుడు నీ ఇంటి మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన పిల్లరా, యాకోబు జీవితంలోకి సూర్యుడు ఉదయించాడు. మొట్టమొదటిగా ఏం జరిగింది యాకోబు జీవితంలో? సూర్యుడు ఏంటంటే పొద్దుగుక్కాడు, చీకటి జీవితం. నెక్స్ట్ ఏం జరిగింది యాకోబు జీవితంలో? సూర్యుడు ఉదయించాడు, తన జీవితం అంతా పరిమళం అయిపోయి 10 మందికి ఆశీర్వాదం అయ్యాడు. నువ్వు కూడా అలాంటి ఆశీర్వాదవంతురాలువి, ఆశీర్వాదవంతుడివి అవును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వెలుగు నీ మీదకి వచ్చును గాక. ఆ నీతిశూరుడు అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి ఆ నీతిశూరుడు నీ మీద ఉదయించును గాక. తద్వారా నీకు ఆశీర్వాదములు నీ మీదకి వచ్చును. యాకోబు లైఫ్లో ఎప్పుడైతే నీతిశూరుడు వచ్చేసాడో అప్పుడు యాకోబు దీవించబడ్డాడు, దర్శనాలు కన్నాడు, కలలు కన్నాడు, దీవించడం మొదలుపెట్టాడు, బలి పెట్టడం మొదలుపెట్టాడు, పెనుగులాడటం మొదలుపెట్టాడు. అబ్బా, చాలా ఆస్తిపరుడు కూడా అయ్యాడండో యాకోబు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి మౌత్ ఇవ్వబోతున్నాను. ఇది అయిన తర్వాత మీకు కార్యక్రమాలు ఉన్నాయి. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాము. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాము. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. యాకోబు జీవితంలో లాగా సూర్యుడు ఉదయించాడు, లైఫ్ మారిపోయింది యాకోబుకి. అంతకుముందు సూర్యుడు ఆయన జీవితంలో పొద్దుగుక్కాడు. చీకటి జీవితం వచ్చిందంటే ఏదో డ్యామేజ్ అవబోతుంది, దాని నుంచి తప్పించుకున్నాడు యాకోబు. సూర్యుడు ఉదయించాడు, ఆయనే నీతి సూర్యుడు యెహోవా దేవుడు ఉదయించాడు. ఈ రాత్రి నీ మీద కూడా నీతి సూర్యుడు ఉదయించును గాక. ద గాడ్ ఆఫ్ యెహోవా విల్ కమింగ్ అపాన్ యు. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలభరితముగా జీవించండి. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలభరితముగా జీవించండి. పాడదాం. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు,
పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలభరితముగా జీవించండి. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలభరితముగా జీవించండి. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, యాకోబు జీవితంలో 2 ప్రయాణాలు మేము చూసాము. ఒక ప్రయాణము పొద్దుగుక్కిన జీవితంలో, అంటే చీకటి పడినప్పుడు తన లైఫ్లో ఏం కలిగిందో మేము చూసాము. నష్టపోయాడు, లోక సంబంధంగా బ్రతికాడు. ఎప్పుడైతే నాయన 32వ అధ్యాయంలో యాకోబు ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యుడు ఉదయించాడో, వెలుగు ఉదయించిందో, నీతిశ్వరుడు ఉదయించారో, మీరు ఆయన జీవితంలోకి ఉదయించారో, అప్పుడు తన జీవితంలో బలిపీఠము, ప్రార్థన, దీవెన, ఆశీర్వాదం, పెరుగులాడే జీవితము, పిల్లలను దీవించే జీవితము, ఒక ఆశీర్వాదం, ఒక ఆస్తి సంపాదించుకున్నాడు. తండ్రి, ఈ రాత్రి మాటలు విన్న మా బిడ్డలందరూ కూడా అట్లా అవుదురుగాక. We commit all the people into your highly holy hands tonight. బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదంలో తీసుకురమ్మని ప్రార్థన చేసుకుంటూ, నాయనా తండ్రి, ఈ రోజే కాదు రేపు కూడా, ఎల్లుండి కూడా మంచి వాతావరణం ఇచ్చుదువుగాక. రేపు ఎల్లుండి కూడా చక్కగా సభలు జరిగినట్లుగా సహాయం చేయండి, మహిం పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.